ఛాంపియన్స్ లీగ్ ఇన్ఫినిటీ ఛాంపియన్స్ లీగ్లో భాగంగా ఈరోజు 11వ మ్యాచ్ జరుగుతుంది. సో బిట్వీన్ 83 వర్సెస్ బీడిఎం. టాస్ వేశారు, బీడిఎం గెలిచారు. టాస్ చెప్పలేదు ఇంకా. బీడిఎం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. బీడిఎం టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్లోకి శ్రీకాంత్, స్ట్రైక్లో నాన్ స్ట్రైక్లో మోహిద్. 83 ఛాంపియన్స్ తరఫు నుండి 83 ఛాంపియన్స్ ఆల్రెడీ తమ మొదటి 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి టేబుల్ టాప్లో కొనసాగుతున్నారు. ఇటుపక్క బీడిఎం ఒక మ్యాచ్ గెలిచి మరి ఒక మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు. చూద్దాం, ఈరోజు వాళ్ళకి విజయం అనేది ఖచ్చితంగా కావాలి. మొదటి బాల్ టాస్ బాల్, బౌండరీ. చాలా సింపుల్ ఈజీ బాల్, జూసీ ఫుల్ టాస్ అనొచ్చు. మొదటి బాలే బౌండరీతో తన ఖాతాని ఓపెన్ చేశారు శ్రీకాంత్. క్యాచ్, దట్స్ అవుట్. వా, మంచి కమ్బ్యాక్. ఈజీగా మంచి క్యాచ్ పెట్టారు కార్తిక్ కీపింగ్లో. మొదటి వికెట్ కోల్పోయింది 83 ఛాంపియన్స్. అవుట్ సైడ్ ఎడ్జ్, స్ట్రైట్ టు ద కీపర్. మొదటి వికెట్ కోల్పోయింది 4 పరుగుల వద్ద 83 ఛాంపియన్స్. బ్యాటింగ్లోకి కేసీ కళ్యాణ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు ఈ మ్యాచ్కి. మంచి షార్ట్ పాయింట్ మీదుగా ఫీల్డర్ చేతుల్లోకి బాల్. మంచి బౌలింగ్, మంచి కంబ్యాక్. మొదటి బాల్ టాస్ బాల్ 4గా ఇచ్చిన తర్వాత వికెట్ తీసుకున్నాడు బాలాజీ. చాలా చక్కటి కంబ్యాక్ ఇచ్చారు. ఓవర్లో చివరి 2 బంతులు. చక్కటి ఫ్లిక్ షాట్ ఫైన్ లెగ్ మీదుగా బాల్ చేస్తున్నాడు బాల్ని. సింగిల్ రన్ అండి. ఇది కొంచెం స్లోగా ఫీల్డర్ ఉన్నందువల్ల బ్యాట్స్మెన్స్ ఆ అవకాశాన్ని తీసుకొని 2 పరుగులు అయితే పూర్తి చేసుకున్నారు. ఓవర్లో చివరి బంతి. మంచి బౌలింగ్, చక్కటి బాల్. ఓవర్ సమాప్తం. 6 పరుగులు, 1 వికెట్. బీడిఎంకి ఈ మ్యాచ్ విజయం చాలా చాలా కీలకం అండి. బౌలింగ్లోకి హరీష్ తన మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. మంచి బాల్, చక్కటి బ్లాక్ బాల్ హరీష్ నుండి. బ్యాటింగ్లో మోహిద్ వేగంగా పరుగులు చేయగలిగే బ్యాట్స్మెన్. క్యాచ్. బాటం తగిలిందండి. కొద్దిగా షార్ట్ అయింది కీపర్కి. కొంచెం ఉంటే ఛాన్స్ ఉండేది క్యాచ్కి. మరొక మంచి బాల్ హరీష్ నుండి. మిస్ఫీల్డ్ తీసుకోవడంలో కొంచెం లేట్ అయింది. బ్యాట్స్మెన్ మాత్రం చాలా క్విక్గా ఉన్నారండి. నిజంగా కొద్దిగా ఫంబుల్ అయినా కూడా సింగిల్ తీసుకుంటున్నారు. మంచి బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్ హరీష్ నుండి. మంచి షాట్ కవర్స్, ఓవర్ లాంగ్ ఆఫ్ మీదుగా చక్కటి ఫీల్డింగ్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. అద్భుతమైన బౌలింగ్. ఖచ్చితంగా కేవలం 8 పరుగులు మాత్రమే. 2 ఓవర్ల సమాప్తం. 8 పరుగులు, 1 వికెట్. బౌలింగ్లోకి బాలాజీ తను 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మంచి షాట్ కవర్స్ మీదుగా.
మోహన్ మంచి ఫీల్డింగ్, ఎటువంటి మిస్టేక్ అయితే చేయలేదు. మొదటి బాల్ డాట్ బాల్. షాట్కి ప్రయత్నం, బ్యాట్స్మెన్ మిస్. మరొక డాట్ బాల్. మరొక షాట్కి ప్రయత్నం, మిస్. మరొకసారి మరొక డాట్ బాల్ బాలాజీ నుండి. చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు బాలాజీ. మంచి సింగిల్. ఫీల్డర్స్ని 30 yards దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది కనిపించింది. చాలా చక్కగా సింగిల్ తీసుకున్నారు బ్యాట్స్మెన్. మంచి బ్యాటింగ్ అనే చెప్పుకోవాలి. షాట్కి ప్రయత్నించారు, తగలేదు, స్ట్రైక్ రొటేట్ చేశారు. అద్భుతమైన యార్కర్ బాల్, చక్కటి బ్లాక్ బాల్ అండి. త్రో, ఓవర్ త్రో కరెక్ట్గా లేదు. ఒక పరుగుని 2 పరుగులుగా మార్చారు. 2 runs. మరొక షాట్కి ప్రయత్నం, ఫీల్డర్ చేతుల్లోకి బాల్. ఓవర్. 3 ఓవర్లకి 11, కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు బాలాజీ ఓవర్లో. బౌలింగ్లోకి హరీష్. క్రాస్ బాల్, స్ట్రైక్ టు ద ఫీల్డర్. మహేష్ ఈసారి మిస్టేక్ చేయలేదు ఫీల్డింగ్లో. మరొక టాస్ బాల్. ఫీల్డర్ చాలా క్లోజ్గా వెళ్ళింది. మంచి ఫీల్డింగ్ అక్కడ నవీన్ నుండి. మొదటి 2 బాల్లో 1 పరుగు. అద్భుతమైన బాల్ అండి, చక్కటి బ్లాక్ బాల్, వికెట్ మిస్. మంచి బౌలింగ్. మరొకసారి షాట్కి ప్రయత్నం, ఇన్సైడ్ ఎడ్జ్, కేవలం 1 పరుగు మాత్రమే. BDM టీం చాలా అద్భుతంగా బౌలింగ్ అయితే చేస్తున్నారు ఈరోజు. లేట్ కట్, స్లోవర్ బాల్, లేట్ కట్, పాయింట్ ఫీల్డర్ చేతుల్లోకి బంతి. ఈసారి బ్యాట్స్మెన్ కనెక్ట్ చేశారండి పాయింట్ మీదుగా. అద్భుతమైన షాట్, ఇట్స్ ఎ బౌండరీ. 2వ బౌండరీ అండి ఈ ఇన్నింగ్స్లో. మంచి షాట్ కళ్యాణ్ నుండి. నాలుగు ఓవర్లకి 17 పరుగులు, 1 వికెట్. బౌలింగ్లోకి బాలాజీ తన 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. షాట్కి ప్రయత్నం, మిస్. మరొకసారి ఎందుకో మోహిత్కి ఈరోజు అంత కనెక్ట్ అవ్వట్లేదు. ఈసారి క్యాచ్ అవకాశం. గుడ్ క్యాచ్, మంచి క్యాచ్ అండి. లాంగ్ ఆఫ్ మీదుగా ఆడాలని ప్రయత్నించారు, బట్ అది 30 yardsలోనే నవీన్ చేతికి దొరికింది బంతి. 2వ వికెట్ కోల్పోయారు 83 ఛాంపియన్స్. బ్యాటింగ్లోకి క్రాంతి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అన్ని తనే తీసుకుంటున్నాడు. మళ్ళీ కవర్స్ మీదుగా షాట్, మంచి ఫీల్డింగ్ నవీన్ నుండి. క్షమించాలి, కవర్ కాదు, లాంగ్ ఆఫ్ మీదుగా. ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్ కావచ్చు, ఛాంపియన్స్ లీగ్ కావచ్చు, ప్రతి మ్యాచ్ క్రాంతి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు.
మరి ఈసారి షాట్ లాంగ్ ఆన్ మీదుగా ఫీల్డర్ శివ రెడీగా ఉన్నారు. అక్కడ ఎటువంటి మిస్టేక్ జరగలేదు. మంచి బౌలింగ్, డాట్ బాల్. ఓవర్ల చివరి బంతి బాలాజీ 2 వికెట్లు తీసుకున్నాడు. మంచి షాట్, ఒక పరుగుకి అవకాశం ఉంది. ఓవర్ సమాప్తం. 5 ఓవర్లకి 19, 2 వికెట్లు. బౌలింగ్లోకి హరీష్. అద్భుతమైన బాల్ అండి, చక్కటి లైన్ అండ్ లెంత్ అని చెప్పుకోవాలి. బట్ అదే షాట్ ఇందాక బ్యాట్స్మెన్ కనెక్ట్ చేసి చివరి బాల్ 4గా సాధించారు. క్యాచ్కి అవకాశం ఉందా? గాలిలో బంతి మిస్ లేదండి, చాలా దూరంగా అయితే పడింది. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి డ్రైవ్, నవీన్ చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. మరొక మంచి బాల్ హరీష్ నుండి. డెఫినెట్గా చెప్పాలంటే ఖచ్చితంగా బీడిఎం చక్కటి బౌలింగ్ అయితే చేస్తున్నారు, ఎటువంటి అవకాశం అయితే ఇవ్వట్లేదు. బ్యాట్స్మెన్ వచ్చి షాట్కి ప్రయత్నం, ఫీల్డర్ చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. షాట్ ఈసారి కవర్స్ మీదుగా చాలా చక్కటి షాట్, బౌండరీ. 6 ఓవర్లకి 26 పరుగులు. పవర్ ప్లేలో చివరి ఓవర్. బౌలింగ్లోకి మహేష్. మరొక రికగ్నైజ్డ్ బౌలర్, చాలా చక్కటి బౌలర్ బీడిఎం నుండి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ బౌలింగ్ ద్వారా అయితే 100% అతను ఎఫర్ట్స్ అయితే పెడతాడండి. చూద్దాం ఎటువంటి వికెట్ అయినా తీసుకుంటాడో లేదో. టాస్ బాల్, ఇట్స్ బౌండరీ. మొదటి బాల్ టాస్ బాల్గా వేశారు మహేష్. క్యాచ్ అండి, ఈసారి టాప్. చేతిలో క్యాచ్, చేతికి తగిలిపోయింది. పట్టుంటే మాత్రం మంచి క్యాచ్ అయితే అయి ఉండేది. మిస్ క్యాచ్ అనే చెప్పుకోవాలి. ఇట్స్ బౌండరీ. 2 బాల్లు 2 ఫోర్లు కళ్యాణ్ బ్యాట్ నుండి. మరొక షాట్, ఈసారి మళ్ళీ గ్యాప్లో బౌండరీ. హ్యాట్రిక్ ఫోర్స్. స్కోర్ని మొత్తం కేసీ కవర్ చేస్తున్నారు. ఆరు ఓవర్లకు 26 పరుగులు ఉన్నది. 6 ఓవర్ల 3 బంతుల్లో చూస్తే 12 పరుగులు. ఆ 3 బంతుల్లో 12 పరుగులు యాడ్ అయిపోయాయి. 38 గెలిపింది. మరో క్యాచ్, ఈసారి చక్కటి కంబ్యాక్ మహేష్ నుండి. మంచి క్యాచ్ బాలాజీ నుండి చెప్పుకోవాలి. మంచి కంబ్యాక్ మహేష్. చెప్పిన విధంగానే ఒకవేళ ఎక్స్పెన్సివ్ అయినా కూడా వికెట్ టేకింగ్ డెలివరీ అయితే వేసి ఫీల్డర్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని వికెట్ తీసుకున్నాడు. ఖచ్చితంగా ప్రామిసింగ్ బౌలర్ అనేది మాత్రం చెప్పుకోవాలండి మహేష్. బ్యాటింగ్లోకి పఠాన్. మళ్ళీ షాట్ అండి, టాస్ బాల్, బౌండరీ.
7 ఓవర్లకు 43, 3 వికెట్లు. బౌలింగ్ శివ. వైడ్ బాల్. ఇతను అందరూ ఆటో శివ అంటారు. మొదటి బాల్ వైడ్. కొంచెం వార్మప్ చేసుకొని వస్తే వైడ్లు అనేవి పడవు. డైరెక్ట్గా వచ్చి బాల్ వేసి బాల్ తీసుకుని వేసేస్తారు. మళ్ళీ నో బాల్. అది మొత్తం నో బాల్ అండి. చెప్పాము గ్రౌండ్కి రాగానే కొంచెం వార్మప్ అనేది చేసుకుంటే ఆ బౌలింగ్ లైన్ అనేది పడుతుంది. రాగానే బాల్ తీసుకుంటే టాస్ బాల్ నో బాల్లే పడతాయి. ఇది ఖచ్చితంగా 83కి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఈ ఫ్రీ హిట్ బాల్ని ఎన్ని పరుగులుగా మార్చుకుంటారో చూడాలి. ఫ్రీ హిట్. మంచి బౌలింగ్. డాట్ బాల్గా ఎటువంటి ఎక్స్ట్రా పరుగు ఇవ్వకుండా మంచి బంతి అయితే వేశారు శివ. ఫ్రీ హిట్ బాల్ని. టాస్ బాల్. మళ్ళీ టాస్ బాల్. లో టాస్ బాల్. ఫీల్డర్ నవీన్. మంచి బౌలింగ్. చక్కటి బౌలింగ్ శివ నుండి. క్యాచ్ లేదు. కవర్స్ మీదుగా మంచి షార్ట్ బాల్కి యాక్చువల్గా ప్రయత్నం చేశాడు. అది కాకపోతే బ్యాట్స్మెన్ చాలా చక్కగా దాన్ని అందుకొని కవర్స్ మీదుగా 4 సాధించాడు. క్రాంతి ఉన్నంతసేపు మాత్రం పరుగులు మాత్రం వస్తూనే ఉంటాయి. చెప్పినట్టు ఆల్రెడీ తను మంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడండి. మళ్ళీ టాస్ బాల్. అవుట్ సైడ్ ఎడ్జ్. ఫస్ట్ లెఫ్ట్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్. మంచి బౌలింగ్. ఓవర్ సమాప్తం. 9 ఓవర్లకి 54, 3 వికెట్లు. బౌలింగ్లో మార్పు. మహేష్ నాపారు. కార్తిక్ బౌలింగ్లోకి వస్తున్నారు. కార్తిక్ అలియాస్ బాలయ్య. బాల్ టు బాల్ స్కోర్ అనేది ఉంది. 10వ ఓవర్. మంచి బ్యాటింగ్. చక్కటి బాల్. ఈక్వల్లీ వెల్ ప్లేడ్. మంచి బ్యాటింగ్ పటాన్ నుండి. ఒక ఎండ్లో క్రాంతి ఎలాగో స్కోర్ అనేది సాధిస్తూ ఉన్నారు కాబట్టి స్ట్రైక్ రొటేట్ చేయడము మంచి ఆలోచన. షాట్. కవర్స్ మీదుగా మోహన్ అక్కడ రెడీగా ఉన్నాడు. మంచి ఫీల్డింగ్. కేవలం ఒక పరుగు మాత్రమే. మంచి బాల్. 2కు అవకాశం ఉందా? లేదు. మంచి ఫీల్డింగ్ బాలాజీ నుండి. మంచి బౌలింగ్ అండి. కార్తిక్ ఈ బాల్స్ వేయడంలో మాత్రం ఎక్స్పర్ట్. షాట్ అండి. లాంగ్ ఆన్ మీదుగా
హరీష్. ఎటువంటి మిస్టేక్ అయితే లేదు, కేవలం ఒక పరుగు మాత్రమే. మరొక పరుగు. ఓవర్ సమాప్తం. క్షమించాలి, ఇందాక 8 ఓవర్లకే స్కోరు, ఇప్పుడు 9 ఓవర్లకి 59 అండి. బౌలింగ్లోకి శివ. టాస్ బాల్, మంచి కౌ కార్నర్ మీదుగా గ్యాప్ షాట్. 4 6 అండి. టాస్ బాల్ ని చాలా అద్భుతమైన షాట్ అయితే ఆడారు పఠాన్. మరొక షాట్. మంచి కంబ్యాక్ బౌలర్ నుండి. మరొక షాట్ కి ప్రయత్నం. డాట్ బాల్. బ్యాడ్ లక్. మరొక టాస్ బాల్. ఖచ్చితంగా ఇది కూడా కనెక్ట్ అయ్యి ఉంటే 6 వెళ్ళి ఉండేది. మరొకసారి మిస్ బ్యాట్స్మెన్ నుండి. 4 బాళ్ళు. ఈసారి కనెక్ట్ చేశాడండి. బాలాజీ ఆపగలడా? లేదు. బౌండరీ. సేమ్ షాట్. 4 బాల్ ఒకే షాట్ ప్రయత్నించాడు బ్యాట్స్మెన్. క్షమించాలి, 5 బాళ్ళు 2 బాల్ కనెక్ట్ చేశాడు. 10 పరుగులు. ఓవర్లో చివరి బంతి. మంచి ఫీల్డింగ్ అండి. కెమెరా తిప్పలేకపోయాను. మంచి ఫీల్డింగ్ సునీల్ అండి. ఓవర్ సమాప్తం. ఈ ఓవర్లో 10 పరుగులు. 69. 10 ఓవర్లకు 69. బౌలింగ్లోకి కార్తిక్. తను ఈ బ్లాక్ బాల్స్ వేయడంలో మాత్రం ఎక్స్పర్ట్ అండి. కంటిన్యూస్గా 6 బాళ్ళు అవే వేయగల కెపాసిటీ ఉన్న బౌలర్. మంచి పేస్ ఉంటుంది. మళ్ళీ సేమ్ బాల్, కాకపోతే బ్యాట్స్మెన్ స్టెప్ అవుట్ అయ్యి ఆడాడు. చాలా చక్కగా అయితే అందుకున్నారు. బట్ ఫీల్డర్ అక్కడ లాంగ్ ఆఫ్లో రెడీగా ఉండబట్టి కేవలం 1 పరుగు మాత్రమే. వైడ్ బాల్. లేదండి, వైడ్ అనుకున్నాను. కాకపోతే బౌలర్ స్లో బాల్ వేసాడు తెలివిగా. లోవర్ టాస్ బాల్. మంచి కంబ్యాక్ బాల్ నుండి. గ్రౌండ్లోకి చీఫ్ గెస్ట్ వచ్చారు ప్లూటో. ఆపుతారా మహేష్? బాల్ వెళ్ళిపోయింది. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం పఠాన్ నుండి. ఎందుకంటే బాల్స్ డాట్ అయినప్పుడు స్ట్రైక్ రొటేట్ చేసేసి పక్క క్రాంతి అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి స్ట్రైక్ రొటేట్ చేస్తూ తర్వాత తన టర్న్ వచ్చినప్పుడు ఆడుకోవచ్చు అండి నిదానంగా. మంచి థింకింగ్. మంచి బాల్. గ్యాప్లో ఆపగలరా నవీన్? ఆపారు. మంచి ఫీల్డింగ్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 11 ఓవర్లకు 72. 3 వికెట్లు.
మహేష్ అటాక్లోకి వచ్చారు. ఇందాక కేవలం ఒక ఓవర్ వేశారు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. 4 4లు ఇచ్చారు, 16 పరుగులు. బట్ ఒక వికెట్ అయితే తీసుకున్నారు, కళ్యాణ్ వికెట్. మరొక టాస్ బాల్ ఆపగలరా సునీల్? ఆపారు. మహేష్ ఎక్కువ టాస్ బాల్ అయితే వేస్తున్నాడు ఈరోజు. వైడా కాదు, మంచి బౌలింగ్. వా, అద్భుతమైన కనెక్షన్ అని చెప్పాలండి. ఇట్స్ ఏ 6. పఠాన్ బ్యాట్ నుంచి అద్భుతమైన 6 అండి, మిడ్ మీదుగా. మహేష్ ఈరోజు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నారు. మళ్ళీ మరొక షాట్, ఫీల్డర్ ఆపుతారా? లేదు, కేవలం ఒక పరుగు లభించే అవకాశం. మంచి ఫీల్డింగ్ శివా నుండి. ఓవర్ త్రో, బ్యాకప్ ఎవరు రాలేదు, చూస్తూనే ఉన్నారు. 2 పరుగులు అయ్యాయి. ఒక పరుగు ఉన్న చోట 2 పరుగులుగా అయ్యే అవకాశం అనేది ఇచ్చారు బిడిఎం టీం. ఓవర్ త్రో చేసినప్పుడు బ్యాకప్ అనేది రాలేదు ఎవరు. మంచి బాల్, ఈసారి డాట్ బాల్ అండి. మంచి కంబ్యాక్ మహేష్ నుండి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయారు. ఆ షాట్ ఆడినా మిస్ అయింది. ఓహో, ఒక్క పరుగు కూడా లేని చోట 2 పరుగులు అనేవి వచ్చాయి మిస్ ఫీల్డ్ వల్ల. ఖచ్చితంగా 3 పరుగులు ఈ ఓవర్లో అదనంగా ఇచ్చారని చెప్పుకోవాలి. ఓవర్ త్రో 1 పరుగు, మిస్ ఫీల్డ్లో 2 పరుగులు. 12 ఓవర్లకి 83, 3 వికెట్లు. చూడాలి 83 ఛాంపియన్స్ ఎంత స్కోర్ పెడతారో 20 ఓవర్లకి. ఈ గ్రౌండ్లో 200 పరుగుల వరకు అయితే చేయొచ్చు. అంతకుమించి స్కోర్ వెళ్తుందా లేదా? కొత్త బౌలర్ వస్తున్నాడు, మోహన్. ఇతను ఖచ్చితంగా ఒక ఊపులో ఉంటాడు. నిన్న ఇతను ఎంగేజ్మెంట్ అయింది, క్షమించాలి, మొన్న. ఇంకా మనోడు ఆ ఊపు అంతా ఇక్కడ చూపించాలండి. బీడిఎంని విజయ తీరాలకు చేర్చాలంటే ఇతని బౌలింగ్ చాలా కీలకం. అబ్బా, ఇతను కూడా టాస్ బాలే మొదలెట్టాడండి. వచ్చిన ప్రతి కొత్త బౌలర్ టాస్ బాల్లే వేస్తున్నారు. వాస్తవంగా బ్యాట్స్మెన్ ఈ షాట్ని మిస్ చేసుకున్నాడు. నిజంగా చాలా చక్కటి బ్యాటింగ్, మంచి రన్నింగ్ పఠాన్ నుండి. మంచి బ్యాటింగ్ అయితే ప్రదర్శన చూపిస్తున్నారు పఠాన్. షార్ట్స్ ఆడగలుగుతున్నారు, డబుల్స్, గ్యాప్స్ ఆడి రన్నింగ్ కూడా మంచి రన్నింగ్ చేస్తున్నారు. టీంకి కావాల్సిన పరుగులన్నీ తీసుకొస్తున్నారు. చూద్దాం బీడిఎం టీము 83ని 200 పరుగుల లోపల ఆపగలరో లేదో. ఈసారి కరెక్షన్, గ్యాప్ లో షాట్, బౌండరీయా? నో ఛాన్స్, ఫీల్డర్కి ఎటువంటి ఛాన్స్ లేదండి. అయితే బౌండరీ. పఠాన్ ఖాతాలోకి 4 పరుగులు. మంచి బౌలింగ్, బట్ చక్కగా ఇదే ఒక మంచి బ్యాట్స్మెన్కి ఉండాల్సిన లక్షణం అండి. లక్షణం ఏంటంటే చూసారా, ఒక మంచి షాట్ ఆడంగానే మరొక షాట్కు ప్రయత్నించకుండా జస్ట్ స్ట్రైక్ అనేది రొటేట్ చేస్తున్నారు. సింగిల్ తీసి నెక్స్ట్ బ్యాట్స్మెన్కి ఇచ్చేస్తున్నారు. వా, మంచి షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా. నవీన్ అక్కడ రెడీగా ఉన్నాడు. ఓవర్ సమాప్తం.
13 ఓవర్లకి 92, 3 వికెట్లు. కమెంటరీలో మార్పు. బౌలింగ్ లెక్క హరీష్ తన సెకండ్ స్పెల్ వేయడానికి వచ్చాడు. ఆల్రెడీ 3 ఓవర్లో 15 రన్లు ఇచ్చున్నాడు. 83 ఛాంపియన్షిప్. 92 రన్. ఫస్ట్ బాల్ డైరెక్ట్గా ఫీల్డర్కి వెళ్ళిపోయింది. బాలాజీ కనెక్షన్ కుదరలేదని చెప్పాలి క్రాంతిబోకి. పెద్ద షాట్కి ప్రయత్నం, అవుట్గా వెనుదిరిగాడు క్రాంతి. చక్కటి బ్యాటింగ్ చేశాడు ఇప్పటి వరకు. 19 బాల్కి 21. సెకండ్ స్పెల్ రాగానే హరీష్ వికెట్ తీశాడు. ఇప్పటివరకు తన ఖాతాలో వికెటే లేదు. 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్. న్యూ బ్యాట్స్మెన్ శ్రీను బుచ్చి అండ్ స్ట్రైక్. హరీష్ సెకండ్ బాల్. వెరీ గుడ్ బాల్. వికెట్ వేసాడు. ఇట్స్ డాట్ బాల్. చక్కటి డిఫెన్స్ చూస్తున్నాం హరీష్. మన శ్రీను నుంచి చక్కటి బౌలింగ్ చేస్తున్నాం హరీష్ నుంచి. 14వ ఓవర్ కంటిన్యూ జరుగుతుంది ఇక్కడ. 83 ఛాంపియన్స్. 92 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది. సో ఆల్రెడీ శ్రీకాంత్ బ్రో, మోయిద్, కేసీకే అందరూ ఒకటే పేరు. ఇట్స్ ఫుల్ టాస్ బాల్. సింగిల్ రన్, చాలా చక్కగా తీశారు. మళ్ళీ స్ట్రైక్లోకి పఠాన్ కొడుతూనే ఉన్నాడు. లాస్ట్ ఓవర్ ఒక 6, ఒక 4 చాలా బాగా ఆడాడు. గ్యాప్ షాట్స్. ఈ ఓవర్లో ఏం చేస్తాడు చూడాలి మనం. చక్కటి మిడ్ వికెట్ ద్వారా అది సింగిల్ వెళ్తుందా, దాన్ని 2 ఏమైనా కన్వర్ట్ చేస్తారా? ఇట్స్ సింగిల్ రన్. మిడ్ వికెట్ ద్వారా చక్కటి సింగిల్. పఠాన్ నుంచి 38 పరుగులు, 26 బంతుల్లో 3 బౌండరీలు, 2 సిక్సర్లు. స్ట్రైక్లో న్యూ బ్యాట్స్మెన్ శ్రీను. పాయింట్ ద్వారా మిస్ ఫీల్డ్ అయింది ఇక్కడ సాజిద్ ద్వారా. చక్కడ బౌలింగ్ చేస్తున్న హరీష్ నుంచి పాయింట్ ద్వారా పెద్ద షాట్కి ప్రయత్నం శ్రీను, బట్ ఇక్కడ కుదరలేదు. ఓవర్లో చివరి బంతి. స్ట్రైక్లో పఠాన్. చివరి బంతి. ఇట్స్ డాట్ బాల్. చక్కటి బంతి. సో పఠాన్ హరీష్ అనేది చాలా మ్యాచ్లో కలిసి ఆడారు. సో ఒకరి వీక్నెస్ ఒకరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చక్కటి బౌలింగ్ చేశారు. 83 ఛాంపియన్స్. 14 ఓవర్లు కంప్లీట్ అయిపోయి 95 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్లో స్పెల్ కంటిన్యూ చేస్తున్నాడు మోహన్. తన సెకండ్ ఓవర్. ఆల్రెడీ ఒక ఓవర్కి 9 రన్లు ఇచ్చాడు. ఈ ఓవర్ ఏం జరుగుతుందో చూడాలి. చక్కటి సింగిల్ చూస్తున్నాం శ్రీను నుంచి. సో అంతగా హిట్టింగ్ పోవట్లేదు, ఎందుకంటే ఇంకా 11 ఓవర్లు మిగిలి ఉన్నాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో మేబీ లూజ్ ఓవర్ల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. చక్కటి బ్లాక్ చూడొస్తున్నాం మనం మోహన్ నుంచి ఇక్కడ. అప్పుడప్పుడు చాలా మంచి బ్లాక్స్ వేస్తాడు. ఖచ్చితంగా 2 ఫుల్ టాస్లు అయితే వేస్తాడు ఓవర్కి. రన్ మిషన్ అనే చెప్పచ్చు. పెద్ద షాట్కి ప్రయత్నం పఠాన్ నుంచి. చాలా చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నాడు పఠాన్ ఇప్పటి వరకు అయితే. మోహన్ అప్పుడప్పుడు చాలా టెంప్టింగ్ బాల్స్ వేస్తూ ఉంటాడు. వెరీ గుడ్ బాల్ చూస్తున్నాం మనం. మంచి చక్కటి డాట్ బాల్. ఆల్రెడీ 4 బాళ్ళు, ఒక సింగిల్ తర్వాత 3 డాట్ బాల్ పఠానికి. ఖచ్చితంగా ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వికెట్. ఇట్స్ వికెట్. సో 3 డాట్ల తర్వాత ఖచ్చితంగా పెద్ద షాట్కి ప్రయత్నించాడు పఠాన్, బట్ ఇట్స్ క్యాచ్ అవుట్. క్యాచ్ బై కార్తిక్ బాలయ్య. మంచి బౌలింగ్ ఇస్తున్నాం మోహన్ నుంచి మనం. 1 రన్ మాత్రమే ఇచ్చాడు ఈ ఓవర్లో. బ్యాటింగ్లోకి ఇఫ్ మ్యాక్సీ, న్యూ బ్యాట్స్మెన్. అందరికీ తెలిసిన బ్యాట్స్మెనే. మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. మంచి స్కిల్స్ చూపిస్తూ ఉంటాడు వికెట్ కీపింగ్లో. సో సేమ్ లైక్ బ్యాటింగ్లో కూడా విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడగలడు. సో ఈ ఓవర్లో చివరి బంతి మిగిలింది మోహన్కి. చక్కటి డిఫెన్స్ చూస్తున్నాం.
సో 15 ఓవర్లు కంప్లీట్ అయిపోయి 96 పరుగులు, లాస్ ఆఫ్ 5 వికెట్స్, 83 ఛాంపియన్స్. చివరి 10 ఓవర్లు. సో గ్రీస్లో ఇద్దరు న్యూ బ్యాట్స్మెన్స్, శ్రీను బుచ్చి ఒక సైడ్, ఇఫో మ్యాక్సీ ఒక సైడ్. హరీష్ తన చివరి ఓవర్ వేయడానికి వచ్చేసాడు. ఆల్రెడీ 4 ఓవర్లో 18 రన్లు, 1 వికెట్ తీసుకున్నాడు. స్ట్రైక్లో శ్రీను. ఫుల్ టాస్తో స్టార్ట్ అయింది. లాంగ్ ఆన్ మీదుగా చక్కటి సింగిల్ చూస్తున్నాం మనం. చక్కటి ఫీలింగ్ చూస్తున్నాం మోహన్ నుంచి లాంగ్ ఆన్ మీదుగా. ఓ రివర్స్ స్వీప్ ప్రయత్నం. రైట్స్ డాట్ బాల్. చాలా చక్కగా వేశాడు హరీష్. అగైన్ ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. 3 బంతుల్లో 2 ఫుల్ టాస్లుగా, ఫుల్ టాస్ కాదు, లో ఫుల్ టాస్ అనే చెప్పాలి. చక్కటి టెక్నిక్ బౌలర్ హరీష్. ఇప్పటి వరకు 19 రన్లు ఇచ్చున్నాడు. ఇది తన 5వ ఓవర్. ఇట్స్ అ వెరీ గుడ్ బ్లాక్ అని చెప్పొచ్చు మనం. చక్కటి బ్లాక్ యార్కర్ వేసాడు. మంచి డాట్స్ చూస్తున్నాం మనం బౌలర్ నుంచి. ఎక్కువ డాట్స్ పెడితేనే స్కోర్ అనేది తగ్గుతూ వస్తుంది. రివర్స్ షాట్ ఇక్కడ. ఇట్స్ అ బౌండరీ. నో మ్యాన్స్ ల్యాండ్, ఫీల్డర్ ఎవరు లేరు. థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ. ఇప్పుడు చాలా చక్కగా హరీష్. రివర్స్ కనెక్ట్ అయిపోయింది. సో ఓవర్లో చివరి బంతి. 83 ఛాంపియన్స్. 100 రన్ల పరుగులు దాటింది. 101 ఈ బౌండరీతో. చివరి బంతి. మళ్ళీ అగైన్ ట్రైడ్ ఫర్ ద రివర్స్ స్వీప్. అవుట్ అని కెమెరామెన్ అడుగుతున్నారండి. లెగ్ ఎంపైర్ని అడగాలి. 16 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. 101, 5 వికెట్లు, 83 ఛాంపియన్స్. చివరి 9 ఓవర్లు హిట్టింగ్ చేయకపోతే స్కోర్ అనేది చాలా తగ్గిపోతుంది. కరెంట్ రన్ రేట్ 6.31 ఉంది. 83 ఛాంపియన్స్. ఇది చాలా తక్కువ రన్ రేట్ అని చెప్పాలి. చాలా చక్కగా బౌలింగ్ వేశారు బీడిఎం టీం. మంచి బౌలింగ్ చూస్తున్నాం మనం బీడిఎం నుంచి. బాలాజీ కెప్టెన్ 3 ఓవర్లు వేసి 11 రన్లు, 2 వికెట్లు ఇచ్చాడు. అలాగే హరీష్ 5 ఓవర్ల స్పెల్ కంప్లీట్ చేసేసాడు. బట్ 23 రన్సే ఇచ్చాడు. 4.60 ఎకానమీ. అలాగే బాలయ్య కార్తీక్ 2 ఓవర్లకి 8 రన్లే ఇచ్చాడు. మంచి బౌలింగ్. అలాగే మోహన్ అందరిని ఆశ్చర్యపరిచాడు తన బౌలింగ్తో. 2 ఓవర్లు 10 రన్లు, 1 వికెట్. మళ్ళీ బౌలింగ్లోకి మోహనే వచ్చాడు. మంచి స్పెల్ పడుతూ ఉంది మోహన్కి. సో కెప్టెన్ తన బౌలింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. ఇక్కడ ఫుల్ టాస్ బాల్. చెప్పిన విధంగానే ఓవర్లో 2 ఫుల్ టాస్లు అయితే ఉంటాయి మోహన్ నుంచి. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఫుల్ టాస్, ఫస్ట్ బాలే. చాలా తెలివిగా వేస్తున్నాడని చెప్పాలి మోహన్ ఈరోజు బౌలింగ్ మాత్రం. అగైన్ ఫుల్ టాస్. మళ్ళీ 2వ ఫుల్ టాస్ ఇక్కడ. లాంగ్ ఆఫ్ మీదుగా సింగిల్. లాంగ్ ఆఫ్లో ఫీల్డర్ నవీన్. స్ట్రైక్లో బ్యాట్స్మెన్ ఇఫో మ్యాక్సీ. చివరి ఓవర్లో రివర్స్ స్వీప్లో ద్వారా ఒక బౌండరీ సాధించాడు. గ్రేట్ బాల్ చూస్తున్నాం. మంచి చక్కటి డాట్ చూస్తున్నాం. మంచి లైన్ అండ్ లెంత్ వేస్తున్నాడు మోహన్. ఫుల్ టాస్లు వేస్తున్నాడు. బట్ దోస్ ఆర్ లో ఫుల్ టాస్ అనే చెప్పాలి. చక్కటి స్పెల్ అనేది చూస్తున్నాం మనం మోహన్ నుంచి ఈరోజు. Tried for the reverse sweep. Appeal from the fielders. Big appeal from the BDM team. చక్కటి బౌలింగ్ వస్తున్నాం మోహన్ నుంచి. మన ఫుల్లర్ లెంత్ బ్లాక్స్ అయితే వేస్తూనే ఉన్నాడు. చివరి బంతి మిగిలింది మోహన్ తన 3వ ఓవర్లో. చక్కటి డిఫెన్స్ వస్తున్నాం ఇఫో మ్యాక్స్ నుంచి మనం. చివరి బంతి ఓవర్లో చక్కటి స్లో బాల్ మోహన్ నుంచి. మంచి స్పెల్ అనే చెప్పాలి.
3 ఓవర్లకి 11 రన్లు మాత్రమే. ఒక్క వికెటే తీశాడు మోహన్. ఈ ఓవర్లో స్కోర్ అనేది రాలేదండి. చాలా చక్కటి బంతి. 1 రన్ మాత్రమే వచ్చింది ఓవర్లో. 5 డాట్ బాల్స్. చక్కటి స్పెల్ చూస్తున్నాం మన బీడిఎం టీం బౌలర్స్ నుంచి. మోహన్. సో 17 ఓవర్లు ముగిసే సమయానికి 102, 5 వికెట్లు కోల్పోయింది 83 ఛాంపియన్స్. 6 రన్ రేట్. బౌలింగ్లోకి మళ్ళీ కార్తీక్ వచ్చాడు. తన 3వ ఓవర్ వేయడానికి సెకండ్ స్పెల్. 2 ఓవర్లు ఆల్రెడీ వేస్తున్నాడు. 8 రన్లు ఇచ్చాడు. ఓ ఇట్స్ అ వెరీ గుడ్ బాల్. ఇక్కడ బీడిఎం టీం అనేది చాలా చక్కగా లో ఫుల్ టాస్ అనేది వేస్తూ వస్తున్నారు వాళ్ళు. సో ఫుల్ టాస్ అనే వస్తే బ్యాట్స్మెన్కి యూజ్, కానీ లో ఫుల్ టాస్ చాలా కష్టంగా మారుతుంది ఇక్కడ. ఓ చక్కటి బాల్, చక్కటి ఫుల్ అని చూస్తున్నాం మనం బాలయ్య నుంచి. సారీ, కార్తీక్ అలియాస్ బాలయ్య. మంచి లైన్ లెంత్ వేస్తాడు. అలాగే పేస్ కూడా ఉంటుంది బాలయ్య దగ్గర నుంచి. చాలా చక్కగా వేస్తున్నారు ఈరోజు బౌలింగ్ అనేది బీడిఎం టీం. ఓ నైస్ బాల్. ఇక్కడ మంచి డిఫెన్స్ కూడా చూస్తున్నాం బ్యాట్స్మెన్ నుంచి. చక్కటి బౌలింగ్ అండ్ మంచి డిఫెన్స్. ఇక్కడ చాలా చక్కగా వేస్తున్నారు. మనం రన్ రేట్ చూస్తేనే, కరెంట్ రన్ రేట్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా వేస్తారు బౌలింగ్ అనేది. సో 83 ఛాంపియన్స్ లాంటి టీంని 6 రన్ రేట్ దగ్గరే కట్టడి చేశారు. ఓ ట్రైడ్ ఫర్ ద బిగ్ షాట్. ఇక్కడ చక్కటి బౌలింగ్ బాలయ్య నుంచి. 4 డాట్ బాల్ వరుసగా. 18వ ఓవర్ ఇక్కడ 4 డాట్ బాల్స్. చాలా చక్కగా వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది బ్యాట్స్మెన్ అండ్ టీం మీద ప్రెషర్ అనే చెప్పాలి. ఓ గ్రేట్ బాల్. ఇక్కడ గ్రేట్ బాల్. ఓవర్లో చివరి బంతి. 5 డాట్ బాల్స్ ఆల్రెడీ. చివరి బంతి. ఓ ఇట్స్ లో ఫుల్ టాస్. చక్కగా కనెక్ట్ చేశాడు ఫైన్ లెగ్ ద్వారా. బౌండరీ వెళ్ళిపోతుందా? ఇట్స్ అ బౌండరీ. 5 డాట్ బాల్ తర్వాత చివరి బంతి బౌండరీ. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం బాలయ్య నుంచి. చివరి బంతి రిలీఫ్ని ఇచ్చిందని చెప్పాలి. 18 ఓవర్లో 106 పరుగులు, 5 వికెట్లు కోల్పోయింది 83 ఛాంపియన్స్. బౌలింగ్లోకి బాలాజీ తన సెకండ్ స్పెల్ వేయడానికి వచ్చాడు. 3 ఓవర్లు ఆల్రెడీ 11 రన్లు, 2 వికెట్లు తీసుకున్నాడు. ఓ ఫస్ట్ బాలే బౌండరీ. ఇక్కడ చాలా పెద్ద 6 అనే చెప్పాలి. ఇక్కడ లాంగ్ ఆన్ మీదుగా. చక్కటి షాట్ చూస్తున్నాం మనం. ఫస్ట్ బాల్ 6. స్కోర్ అనేది చాలా అవసరం 83 ఛాంపియన్స్ టీంకి. ఓ ట్రైడ్ ఫర్ ది బిగ్ షాట్ అగైన్. ఇట్స్ అ డాట్ బాల్. బాలాజీ చాలా మంచి బౌలింగ్ వేస్తూ ఉంటాడు. 2 వికెట్ వచ్చేసి స్లాట్లో పడితే మాత్రం ఇఫోమాక్సీకి ఖచ్చితంగా 6 ఖచ్చితంగా. ఓ ఇట్స్ అ స్లో బాల్. ఇక్కడ చక్కగా బాల్ని చూసి మరీ ఆడాడు. ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ లోపల పెట్టుకున్నాడు. ఓకే రివర్స్ స్వీప్ కోసం అని చెప్పి ఫీల్డర్ నీల్ అయ్యి థర్డ్ మ్యాన్ వైపు పెట్టాడు. బట్ పాయింట్ ద్వారా చక్కటి షాట్ చూస్తున్నాం ఇఫోమాక్స్ నుంచి. Again went for the big shot. It's edge అయింది. బ్యాడ్ లక్ అని చెప్పాలి బ్యాట్స్మెన్కి. చక్కటి స్లో బాల్ వేశాడు బాలాజీ. 83 ఛాంపియన్స్ ఇంకొక వికెట్ కోల్పోయింది. 6 వికెట్లు కోల్పోయింది. 116 పరుగులు. వికెట్ కోల్పోయింది ఇఫోమాక్స్ ద్వారా. 6వ వికెట్ అని చెప్పాలి 83 ఛాంపియన్స్. ఒక మంచి వికెట్ అనేది కోల్పోయింది. 19th ఓవర్ 116 రన్లు, 6 వికెట్లు కోల్పోయింది. గ్రీస్లో ప్రకాష్ గంట న్యూ బ్యాట్స్మెన్. విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడంలో ఈ బ్యాట్స్మెన్ దిట్టనే చెప్పాలి. లెఫ్ట్ హ్యాండ్ బాలాజీ నుంచి ఇక్కడ ఫస్ట్ బాల్ ఫుల్ అండ్ డెలివరీ. ట్రైడ్ ఫర్ ద బిగ్ షాట్. రాగానే పెద్ద షాట్కి ప్రయత్నం ప్రకాష్ నుంచి చూడొచ్చు మనం.
బాలాజీ మంచి స్పెల్ వేస్తున్నాడు, 3 వికెట్లు తీసాడు ఆల్రెడీ, 4వ ఓవర్ వేస్తున్నాడు. చివర బంతి, ఓ ట్రైడ్ ఫర్ ద బిగ్ షాట్, ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు, బట్ ఇక్కడ మిడ్ వికెట్ ద్వారా సింగిల్. ఓవర్ ముగిసింది. బాలాజీ 4 ఓవర్లకు గాను 22 పరుగులు, 3 వికెట్లు. 19 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. 83 ఛాంపియన్స్ 117 రన్లు, 6 వికెట్లు కోల్పోయింది. రన్ రేట్ 6 ఉంది. చివరి 6 ఓవర్లు మిగిలి ఉన్నాయి 83 ఛాంపియన్స్ దగ్గర. 6 ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చివరి ఓవర్స్ అనేవి. మోహన్ కంటిన్యూ చేస్తున్నాడు తన స్పెల్ని, 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఇప్పటి వరకు చాలా మంచి స్పెల్ వేశాడు మోహన్. ఓ చక్కటి బౌలింగ్ చూస్తున్నాం ఈరోజు బీడియం టీం నుంచి. చాలా బాగా వేస్తున్నారు స్పెల్, స్లో బాల్స్, అలాగే లో ఫుల్ టస్. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి ఫీల్డింగ్ ప్లేస్మెంట్ అనేది చాలా కష్టం పెట్టడం. సో బౌలర్ తన బౌలింగ్ మీద నమ్మకంతో ఒక ఫీల్డర్ని ఇక్కడ కార్స్ మీదుగా పెట్టుకున్నాడు. ఎక్సలెంట్ బౌలింగ్, ఎక్సలెంట్ బౌలింగ్. ఇన్సైడ్ ఎడ్జ్ అయింది ఇక్కడ. సింగిలే ఇన్సైడ్ ఎడ్జ్ ద్వారా సింగిల్. సో శ్రీను బుచి స్ట్రైక్లో 13 బంతులకి 9 రన్లు, ఆల్రెడీ ఒక బౌండరీ. ఆ బౌండరీ ఇక్కడ మోహన్ ఓవర్లో వచ్చింది ఇందాక. ఓ బిగ్ షాట్ ప్రయత్నం, స్ట్రైట్ టు ద ఫీల్డర్, లాంగ్ ఆన్ నుంచి సింగిల్ రన్. స్ట్రైక్ చేంజ్ ప్రకాష్ గంట. సో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది ఇబ్బంది అని చెప్పాలి, ఫీల్డర్స్కి చేంజ్ అవుతూ ఉండాలి. ఓ రైట్ ఫర్ ద బిగ్ షాట్ అగైన్. మోహన్ ద్వారా చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ ఈరోజు. చాలా మంచి స్పెల్ చూస్తున్నాం మోహన్ నుంచి, మనం బాలయ్య నుంచి కానీ అలాగే బాలాజీ నుంచి కానీ. ఓ ఈ సైడ్ లెగ్ సైడ్ వేసాడు బాల్ని, చాలా స్లో మనకి పడుతుంది బాల్ అనేది. పిచ్ అనేది చాలా స్లో ఉంది. బ్యాట్స్మెన్ ముందే ఊపేస్తున్నాడు, కనెక్షన్ అనేది జరగడం లేదు ఇక్కడ. ఓ అగైన్ ఈసారి మళ్ళీ లెగ్ సైడ్ అదే బాల్. సో వైట్, బ్యాక్ టు బ్యాక్ వైట్స్. 2 బంతులు మిగిలి ఉన్నాయి మోహన్. ఇప్పటి వరకు చక్కటి బౌలింగ్ వేసాడు ఇక్కడ. ఫుల్ లెంత్ డెలివరీస్ వేస్తూనే ఉన్నాడు మోహన్. ఈరోజు మంచి చక్కటి స్పెల్ వేస్తున్నాడు. చివరి బంతి తన 4వ ఓవర్లో. ఓ అగైన్ డాట్ బాల్ ఇక్కడ చక్కటి బౌలింగ్. ఇరవై ఓవర్లు కంప్లీట్ అయిపోయి 83 ఛాంపియన్స్ 121 పరుగులు, లాస్ ఆఫ్ 6 వికెట్లు. చివరి 5 ఓవర్లు మిగిలి ఉన్నాయి. స్ట్రైక్లో శ్రీను బుచి, నాన్ స్ట్రైకర్ ప్రకాష్ గంట. లాస్ట్ 5 ఓవర్స్ చాలా కీలకమైన ఓవర్స్ ఇవి బ్యాటింగ్ టీంకి కానీ బౌలింగ్ టీంకి కానీ. బౌలింగ్లో ఇక్కడ బాలయ్య చక్కటి బ్లాక్స్ వేస్తూ ఉన్నాడు. వేరే బ్యాట్స్మెన్ ఎవరన్నా అయితే ఖచ్చితంగా బౌల్డ్ అనే చెప్పాలి. ఇక్కడ మంచి స్పెల్ అనే చూస్తున్నాం బాలయ్య నుంచి కూడా. ఈరోజు తన 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఇప్పటి వరకు తను ఇచ్చింది 13 రన్లు మాత్రమే. అంటే ఆలోచించాలి ఎన్ని డాట్ బాల్స్ అనేవి ఈరోజు వేసాడు అనేది. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ జరుగుతుంది చెప్పిన విధంగానే. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఇక్కడ బ్యాటింగ్. సో కొంచెం ఫీల్డింగ్లో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఓ చక్కగా ఫ్లిక్ చేశాడు ఇక్కడ. షాట్ అయితే తగలలేదు, ఫ్లిక్కి వెళ్ళాడు. వికెట్ కోల్పోయింది 83 ఛాంపియన్స్. ఇంకొక వికెట్, 7 వికెట్లు కోల్పోయింది. 7వ వికెట్ ప్రకాష్ గంట రూపంలో. సో చూస్తూనే ఉన్నాం చక్కటి స్పెల్ అనేది కార్తిక్ నుంచి. 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. వికెట్లు అయితే తీయలేదు కానీ ఇప్పుడే ఫస్ట్ వికెట్ పడింది. బట్ స్పెల్ అనేది చాలా బాగా వేశాడు.
చాలా మంచి డాట్స్ అనేవి ఇచ్చాడు. బ్యాటింగ్లోకి న్యూ బ్యాట్స్మెన్ నరేష్. రివర్స్ చాలా బాగా వేస్తాడు. లాస్ట్ 2 balls ఇక్కడ బాలయ్య నుంచి 4th over. ఓ చాలా చక్కటి బంతి ఇక్కడ, డాట్ బాల్. సో బౌలింగ్ చాలా తెలివిగా వేస్తున్నారు. అది ఫుల్ టాస్ కాదు, లో ఫుల్ టాస్ కాదు, కొంచెం మీడియం ఫుల్ టాస్ టైప్ వేస్తున్నారు. ఇక్కడ బ్యాట్స్మెన్కి చాలా ఇబ్బందిగా ఉంది ఆడడం అనేది. ఓ మళ్ళీ డాట్ బాల్ ఇక్కడ చూస్తున్నాం. ఎక్కువ డాట్ బాల్స్ అనేవి జరిగాయి ఈ మ్యాచ్లోనే. బౌలింగ్ టీం అనేది చాలా బాగా వేస్తున్నారు. మళ్ళీ అగైన్ సేమ్. ఇట్స్ నాట్ ఫుల్ టాస్, లో ఫుల్ టాస్ కూడా కాదు. చక్కటి ఫీల్డింగ్ బాలాజీ నుంచి కెప్టెన్. అగైన్ సింగిల్ రన్. సో సింగిల్స్తోనే జరిగిపోతుంది ఓవర్. బౌండరీలు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. సో స్కోర్ అనేది 123 పరుగులు మాత్రమే. 21వ ఓవర్ చివరి బంతి. స్ట్రైక్లు శ్రీను. ఓ ఆఫ్ సైడ్ ఇక్కడ చక్కటి షాట్ చూస్తున్నాం మనం. స్ట్రైట్ టు ద ఫీల్డర్. అక్కడ ఓవర్ త్రో యూస్ చేసుకుంటారా? లేదు. ఇట్స్ సింగిల్ రన్. 21 ఓవర్లు కంప్లీట్ అయిపోయి చివరి 4 ఓవర్లు 124 పరుగులు, 7 వికెట్లు కోల్పోయింది 83 ఛాంపియన్స్. 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి చివరి 4 ఓవర్లు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 ఓవర్లు బ్యాటింగ్ టీంకి ఎంత ఇంపార్టెంట్, బౌలింగ్ టీం కూడా అంతే ఇంపార్టెంట్. చక్కటి బ్యాటింగ్ ఇక్కడ చూసాము. లాంగ్ ఆన్ మీదుగా మంచి గ్యాప్ అక్కడ. ఇట్స్ అ బౌండరీ. ఫీల్డర్ని కొద్దిగా స్ట్రైట్ పెట్టుకున్నాడు బాలాజీ. సో గ్యాప్ని చూసి ఆడాడు బ్యాట్స్మెన్ అనే చెప్పాలి. ఫస్ట్ బాల్ బౌండరీ బాలాజీ ఖాతాలో. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ చేంజ్ చేస్తూనే ఉన్నారు మీడియం టీం. ఫస్ట్ బాల్ బౌండరీ. సెకండ్ బాల్ అగైన్ హిట్టింగ్కి వెళ్ళిపోయాడు. గ్యాప్లో ఉంది. 2 runs ఏమైనా వెళ్తారా? చక్కటి ఫీల్డింగ్ చూస్తున్నాం మనం అక్కడ శివ నుంచి. ఓ ట్రైడ్ ఫర్ ది రివర్స్ డాట్ బాల్ అగైన్. చక్కటి స్పెల్ చూస్తున్నాం చెప్పిన విధంగానే టీం నుంచి. ఓ పిచ్ షాట్కి ప్రయత్నం, కాలుకు తగిలింది. డాట్ బాల్ అగైన్. బ్యాక్ టు బ్యాక్ డాట్ బాల్స్. ఓవర్లో 2 బంతులు మిగిలి ఉన్నాయి. ఒక బౌండరీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఫైన్ లెగ్ ద్వారా ఆడాడు. అది బౌండరీ ఏమైనా వెళ్తుందా? బాల్ అయితే ఆగిపోయింది. చేజ్ జరుగుతూనే ఉంది. ఇట్స్ అ బౌండరీ. స్లోగా బౌండరీ వెళ్ళిపోయింది. లెగ్ సైడ్ బంతి వేయడం ద్వారా పెద్ద షాట్కి ప్రయత్నించలేదు నరేష్. ఇక్కడ చిన్నగా ఫ్లిక్ చేశాడు. బౌండరీ వెళ్ళిపోయింది ఫైన్ లెగ్లో. నో ఫీల్డర్ ఇక్కడ మన ఫైన్ లెగ్లో చూస్తున్నాం. బౌండరీ. ఓవర్లో చివరి బంతి 22వ ఓవర్లో. ఆల్రెడీ స్కోర్ 133 పరుగులకు వెళ్ళిపోయింది. ఓ ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్ ఇక్కడ. నో బాల్ బౌండరీ ఇక్కడ చూస్తున్నాం. చివరి బంతి. ఇట్స్ అ ఫ్రీ హిట్ ఇక్కడ చూస్తున్నాం. బౌండరీ ఏమైనా వస్తుందా? స్ట్రైట్ టు ద లాంగ్ ఆఫ్ ఫీల్డర్. సింగిల్ రన్. స్లో బాల్ ట్రై చేసి నో బాల్ బౌండరీ. మోహన్ తన చివరి ఓవర్ వేయడానికి వచ్చేసాడు. ఓ ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్ ఇక్కడ. బ్యాట్స్మెన్ నుంచి డాట్. ఇక్కడ ఫుల్ టాస్ కనెక్షన్ అనేది జరగడం లేదు. ఫుల్ టాస్
ఓ లాంగ్ ఆన్ మీదుగా ఇక్కడ చక్కటి కనెక్షన్. ఇక్కడ బాల్ అనేది లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్. చక్కటి షాట్ చూస్తున్నాం మనం లాంగ్ ఆన్ మీదుగా నరేష్ నుంచి సిక్సర్. అగైన్ మళ్ళీ మోహన్ నుంచి 2 runs అన్నారు. ఇట్స్ సింగిల్ రన్. చక్కటి ఫీలింగ్ చూస్తున్నా శివ నుంచి. ఈ ఓవర్లో రన్స్ అనేవి. అగైన్ మళ్ళీ ఇంకొక సిక్సర్ ఇక్కడ లాంగ్ ఆన్ మీదుగా. ఈ ఓవర్లో ఇప్పటి వరకు మోహన్ స్పెల్లింగ్ చాలా బాగా పడింది. తన చివరి ఓవర్లో ఇప్పటికే 4 బంతుల్లో 2 సిక్సర్లు. మోహన్ నుంచి ఆల్రెడీ ఈ ఓవర్లో 13 రన్లు వచ్చేసాయి 4 బంతుల్లో. అగైన్ మళ్ళీ ఇక్కడ మంచి చక్కటి షాట్కి ప్రయత్నం. ఇక్కడ మంచి ఫీలింగ్ చూస్తున్నాం. ఇక్కడ మన శివ నుంచి ఇక్కడ మిస్ ఫీల్డ్. ఇక్కడ ఓవర్ త్రో జరిగింది. ఓవర్ త్రో ద్వారా దాన్ని సింగిల్ రన్ కాస్త 2 runs చేసుకున్నాడు. 150 రన్లకి చేరుకుంది 83 ఛాంపియన్స్. మళ్ళీ ఇక్కడ స్లో బాల్కి ప్రయత్నం. ఇట్స్ సిక్సర్. మళ్ళీ ఇక్కడ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఓవర్లో 21 రన్లు ఇచ్చాడు మోహన్ నుంచి. ఇప్పటి వరకు 4 ఓవర్లకి 15 రన్లు మాత్రం ఇచ్చినాడు మోహన్. చివరి ఓవర్లో 21 రన్లు. 83 ఛాంపియన్స్ 160 పరుగులకు వెళ్ళిపోయింది. 23 ఓవర్లు. లాస్ట్ 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇంకా 21. చివరి 2 ఓవర్లు 36 రన్లు వచ్చాయండి. 160. 7 వికెట్లు కోల్పోయింది. బాలయ్య తన చివరి ఓవర్ ఆడడానికి వచ్చాడు స్పెల్లో. మళ్ళీ ఇక్కడ లో ఫుల్ టాస్ చూస్తున్నాం. ఇక్కడ 2 రన్లు వెళ్ళాలని చూస్తున్నారు. ఇక్కడ చక్కటి రన్నింగ్. ఇక్కడ బిట్వీన్ ది వికెట్స్ చూస్తున్నాం. నరేష్ అండ్ సీను నుంచి మనం ఇక్కడ సింగిల్ రన్ని 2 runsగా మలిచారు. చివరి 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ పెట్టాలన్నదే లక్ష్యంగా ఆడుతున్నారు ఇద్దరు బ్యాట్స్మెన్లు. బాలయ్య నుంచి సెకండ్ బాల్. చక్కటి బాల్ చూస్తున్నాం. ఇక్కడ వైట్ బాల్. ఇక్కడ మళ్ళీ ఫుల్ టాస్. ఇక్కడ లో ఫుల్ టాస్ చెప్పొచ్చు. ఇక్కడ గ్యాప్ లో నో ఫీల్డర్. ఇక్కడ 2 రన్లు ఇక్కడ ఓవర్ త్రోలు యూజ్ చేసుకుంటున్నారు. 2 runs. ఆల్రెడీ 2 బాల్కి 5 రన్లు ఇచ్చేసాడు బాలయ్య. చివరగా మళ్ళీ ట్రై ఫర్ ద బిగ్ షాట్. ఇక్కడ డాట్ బాల్. మళ్ళీ డాట్ బాల్ అయింది. ఇక్కడ 3వ బంతి. ట్రై ఫర్ ద అగైన్ లాంగ్ ఆఫ్ మీదుగా. ఇక్కడ పెద్ద సిక్సర్ ఇక్కడ మనం చూస్తున్నాం నరేష్ నుంచి. చెప్పిన విధంగానే చివరి 4-5 ఓవర్ అనేవి చాలా కీలకం మ్యాచ్లో. అది బ్యాటింగ్ టీం కావచ్చు, బౌలింగ్ టీం కావచ్చు. చివరి 2 బంతులు. ఓ ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. బైస్ 4 runs. కీపర్ మిస్ చేయడం వల్ల 4 రన్లు మళ్ళీ బ్యాటింగ్ టీం ఖాతాలోకి. ఇది చివరి బంతి. మళ్ళీ ఇలా స్ట్రైట్. ఇక్కడ స్ట్రైట్ బౌండరీ. ఇక్కడ మళ్ళీ సిక్సర్. ఈ ఓవర్లో కూడా మనం చాలా పెద్ద స్కోర్ అనేది వచ్చిందని చెప్పాలి. 21 రన్లు మళ్ళీ ఈ ఓవర్లో. లాస్ట్ ఓవర్ 21, ఈ ఓవర్లో 21, 42. దాని ముందు ఓవర్ 15, 57 పరుగులు. 3 ఓవర్లో 57 పరుగులు ఇచ్చారు బీడిఎం టీం. 181, 24 కంప్లీట్ అయిపోయాయి.
చివరి ఓవర్ వేయడానికి శివ వస్తున్నాడు. శివ ఎన్ని రన్లు ఇస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్లో స్ట్రైక్లో నరేష్ 17 బంతుల్లో 33 పరుగులు, 3 సిక్సర్లు 2 బౌండరీలతో. అలాగే శ్రీను 21 బంతుల్లో 31, 2 సిక్సర్లు 2 బౌండరీలు. స్కోర్ అనేది అమాంతం పెంచేశారండి ఇద్దరు బ్యాట్స్మెన్లు కలిసి. పార్ట్నర్షిప్ అనేది 23 బంతుల్లో 59 పరుగులు. ఇది ఒక మంచి పార్ట్నర్షిప్ అని చెప్పాలి 83 ఛాంపియన్స్కి. చాలా తక్కువ బంతుల్లో రన్స్ అనేది సాధించారు. ఫస్ట్ బాలే ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ సిక్సర్. ఫస్ట్ బాలే 6 ఇక్కడ. శివ నుంచి మొదటి బంతే సిక్సర్. ఇక్కడ 24 బంతుల్లో 65 పార్ట్నర్షిప్. ఇక్కడ చాలా కీలకమైన పార్ట్నర్షిప్ అని చెప్పాలి ఇద్దరు బ్యాట్స్మెన్ల నుంచి. ఇక్కడ 83 ఛాంపియన్స్కి స్కోర్ లేదు ఉంది. 20 ఓవర్లకి 120 పరుగులు మాత్రమే ఉండింది. 6 రన్ రేట్తో ఉండింది. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం కవర్స్ ద్వారా క్యాచ్, గుడ్ క్యాచ్ చూసాం మనం సునీల్ నుంచి. చక్కటి క్యాచ్ వెనక్కి వెళ్ళి తీసుకున్నాడు. చక్కటి కంబ్యాక్ అని చెప్పాలి శివ నుంచి. సిక్సర్ తర్వాత చివరి ఓవర్. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ వికెట్. న్యూ బ్యాట్స్మెన్ నిజాం. చక్కటి షాట్ చూస్తాం మనం. అక్కడ మోహన్ ద్వారా ఏం జరుగుతుంది, ఇక్కడ మిస్ ఫీల్డ్ ఏమైనా వస్తాయా, రన్స్ వస్తాయా? సింగిల్ రన్ ఇక్కడ. మొదటి ఇన్నింగ్స్లో చివరి 3 బంతులు. నరేష్ స్ట్రైక్లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ బిగ్ షాట్కి ప్రయత్నం. 2 రన్స్ వెళ్ళిపోతారా? ఈజీ 2 ఇక్కడ. ఈజీ 2 అనే చెప్పాలి. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. బ్యాట్స్మెన్ నుంచి మంచి రన్నింగ్ చూస్తారు. 190 పరుగులకు చేరుకుంది 83 ఛాంపియన్స్. చివరి 2 బంతులు, చివరి ఓవర్. 190 పరుగులు, 8 వికెట్లు కోల్పోయింది. ఓ ఎయిట్స్ ఆఫ్ ఫుల్ టాస్. ఇక్కడ లో ఫుల్ టాస్ జరిగింది. మళ్ళీ 2 రన్లకు వెళ్తారా? ఓ అగైన్ 2 రన్స్ ఇక్కడ చూస్తున్నాం మనం. సో ఒక సిక్సర్ తర్వాత మంచి కంబ్యాక్ అని చెప్పాలి శివ నుంచి. బౌండరీలు అయితే ఇవ్వడం లేదు, 2 రన్స్ వస్తున్నాయి. ఒక వికెట్ కూడా తీసాడు. అదేవిధంగా చివరి ఓవర్ అనేది చివరి బంతి ఫస్ట్ ఇన్నింగ్స్లో. మళ్ళీ షాట్ ఇక్కడ. మళ్ళీ 2 రన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా 2 రన్స్ అనే వస్తాయి ఇక్కడ. 3 టూడీలు పరిగెత్తారండి ఇక్కడ వరుసగా 3 బంతుల్లో. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 83 ఛాంపియన్స్ 194 పరుగులు, 8 వికెట్లు కోల్పోయింది. మంచి ఇన్నింగ్స్ చూస్తున్నాం నరేష్ గారి నుంచి మనం. 20 బంతుల్లో 39 పరుగులు, 3 సిక్సర్లు 2 ఫోర్లు. అసలు స్కోర్ వస్తుందా రాదా అనుకున్న టైంలో మంచి పార్ట్నర్షిప్ అనేది ఒకటి నిలబెట్టింది 83 ఛాంపియన్స్ని. 25 బంతుల్లో 71 పరుగులు. శ్రీను బుచ్చి అండ్ నరేష్ పాకాలని చూసాం మనం. 120 దగ్గర ఉన్న స్కోర్ 190కి తీసుకొచ్చింది ఆ ఒక్క పార్ట్నర్షిప్. రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ అవబోతుంది. చివరిలో అద్భుతమైన ఇన్నింగ్స్ నరేష్ మరియు శ్రీను బుచ్చి నుంచి చూసాము. లాస్ట్ 5 ఓవర్లలో దగ్గర 70 పరుగుల పైన స్కోర్ అనేది పెట్టారు. ఖచ్చితంగా 194 అనేది ఖచ్చితంగా డిఫెండ్ చేయగలిగే స్కోరే. అంత ఈజీ అయితే కాదు సెకండ్ ఇన్నింగ్స్కి. చూద్దాం బీడిఎం టీం ఈ స్కోర్ని చేస్ చేయగలుగుతుందో లేదో. స్ట్రైక్లో హరీష్, నాన్ స్ట్రైక్లో సునీల్ రాజు, బౌలింగ్లో ప్రకాష్. వైడ్ బాల్. ప్రకాష్ పెద్ద బిజినెస్ మ్యాన్, అప్పుడప్పుడు మ్యాచ్లు ఆడడానికి వస్తున్నాడు ఈ మధ్య. చక్కటి బౌలింగ్, కేవలం 1 పరుగు మాత్రమే.
మంచి బౌలింగ్ ప్రకాష్ నుండి. పెద్ద స్కోర్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్ అనేది చాలా కీలకమవుతుంది, 25 ఓవర్స్ కాబట్టి. స్లో బాల్. ప్రకాష్ బాల్స్ అందినట్టే ఉంటాయి, బట్ అంత ఈజీ కాదు ఆడడం. మంచి బాల్. మరొక డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. బా షాట్. ఇతను 6 సునీల్ ఆ షాట్స్ ఆడడంలో లాఫ్టెడ్ షాట్ స్ట్రైట్ డ్రైవ్గా చాలా చక్కగా ఆడతాడు. కొద్దిగా ఓవర్ పిచ్ అయినా కూడా మంచి షాట్. చక్కటి బ్యాటింగ్ సునీల్ నుండి. మొదటి ఓవర్ సమాప్తం, 8 పరుగులు. బౌలింగ్లోకి నిజీ. మంచి బౌలింగ్, మంచి బౌలర్ అతను. టాస్ బాల్. మొదటి బాలే టాస్ బాల్. సేమ్ సిచ్యువేషన్. బీడిఎం టీం కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ ఓవర్లన్నీ టాస్ బాల్లే. సేమ్ సిచ్యువేషన్. బీడిఎం టీం కూడా వచ్చిన ప్రతి బౌలరు మొదటి బాల్ టాస్ వేసారు. లోవర్ టాస్ బాల్. మంచి ఫీల్డింగ్ క్రాంతి నుండి. డాట్ బాల్. బ్యాట్స్మెన్ నుంచి మంచి కంబ్యాక్. క్షమించాలి, బౌలర్ నుంచి. స్లో బాల్. స్ట్రైట్ డ్రైవ్. స్ట్రైట్ డౌన్ ద వికెట్. ఫీల్డర్ అయితే అక్కడ రెడీగా ఉన్నాడు, కేవలం 1 పరుగు మాత్రమే. మంచి బౌలింగ్ అయితే వేస్తున్నారు నిజీ. మరొక సింగిల్. నిజాం స్లో బాల్స్, పేస్ బాల్స్ అన్నీ వేస్తారండి. మధ్యలో మార్చి బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. చూసారా, చూడడానికి టాస్ లాగే అనిపించింది, బట్ అది స్లోవర్ యార్కర్. రన్అట్కి అయితే అప్పీల్ చేశారు. బ్యాట్స్మెన్ చాలా ఈజీగా విన్ అయిపోయాడు. ఓవర్లో చివరి బంతి. స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఓవర్ సమాప్తం, 15 పరుగులు. 2 ఓవర్లు 15 పరుగులు, 0 వికెట్లు. బౌలింగ్లోకి ప్రకాష్. షాట్. ఫీల్డర్ చేతిలోకి బంతి వెళ్ళిపోతుందా? క్యాచా? 6 క్యాచ్. 6 పోలేదా? ఎందుకు బ్యాట్స్మెన్ ఫీల్డర్ ఏమో 6 అని సిగ్నల్ అయితే ఇచ్చారు. మిస్టేక్ ఏం లేదు, దట్స్ అవుట్. బ్యాడ్ లక్. కొద్దిగా షాట్, ఇంకొంచెం షాట్ పవర్ కనుక యూజ్ చేస్తుంటే అది 6 అయితే అయి ఉండేది, బట్ చాలా చక్కటి క్యాచ్ తీసుకున్నారు మొహిద్. మంచి ఫీల్డింగ్. మంచి క్యాచ్ అండి. ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన వికెట్ 83 ఛాంపియన్స్కి. హరీష్ కాసేపు వెయిట్ చేస్తే మంచి ఇన్నింగ్స్ అయితే, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. మొదటి వికెట్ కోల్పోయింది 15 పరుగుల దగ్గర. బ్యాటింగ్లోకి సన్నీ. ప్రకాష్ మొదటి బ్రేక్ ఇచ్చాడు. బ్యాటింగ్లోకి సన్నీ నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీం. మరొక డాట్ బాల్. ఫీల్డర్ చేతుల్లోకి శ్రీకాంత్.
టాప్ ఎడ్జ్ బ్యాట్స్మెన్ కి తగిలింది, లేకపోతే ఖచ్చితంగా కీపర్ చేతిలోకి వచ్చేసి ఉండేది బాల్. వైడ్ బాల్, షాట్ కి ప్రయత్నం, తగులుంటే ఖచ్చితంగా స్కోర్ అయితే అయి ఉండేది. మరొక డాట్ బాల్. ప్రకాష్ కేవలం 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నారు. ఓవర్ల చివరి బంతి. ఈసారి మంచి కనెక్షన్ సన్నీ నుండి. ఇట్స్ ఏ బౌండరీ, డీప్ ఫైన్ లెగ్ మీదుగా. మూడు ఓవర్లకు 20, 1 వికెట్. బౌలింగ్లోకి నిజాం. లో టాస్ బాల్, ఫీల్డర్ చేతుల్లోకి బంతి. చూద్దాం బీడిఎం టీం ఏ విధంగా రికవర్ అవుతారు. హరి సూపర్ అండి, మంచిగా బ్యాక్ ఫుట్ తీసుకొని పాయింట్ మీదుగా చక్కటి షాట్ ఆడాడు సునీల్. మరొక బౌండరీ. సునీల్ కొంచెం మంచి టచ్లో కనిపిస్తున్నారు ఈరోజు. చూద్దాం ఎలాంటి ఇన్నింగ్స్ ఈరోజు సునీల్ బీడిఎం టీంకి ఇస్తాడు. చాలా చక్కటి షాట్ అండి, చక్కని షాట్ పాయింట్ మీదుగా. మరొక షాట్, షార్ట్ బాల్కి ప్రయత్నం, ఫీల్డర్ చేతుల్లోకి బంతి, కేవలం 1 పరుగు మాత్రమే. క్యాచ్ అవకాశం ఉందా? సూపర్ క్యాచ్, లోవర్ టాస్ బాల్, మంచి క్యాచ్ క్రాంతి నుండి. ఖచ్చితంగా మంచి క్యాచ్ అనే చెప్పుకోవాలి. మరొక వికెట్, 2వ వికెట్ కోల్పోయింది బీడిఎం టీం. నిజాం వికెట్ తీసుకున్నారు, మంచి బ్రేక్ త్రూ ఇచ్చారు. బ్యాటింగ్లోకి సాజిద్ మంచి బ్యాట్స్మెన్ అండి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉంది అతని దగ్గర కూడా. నిదానంగా రొటేట్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ అనేది ఇవ్వగలడు. చూద్దాం ఈరోజు ఎటువంటి ఇన్నింగ్స్ ఆడగలడు అనేది చూడాలి. ఓవర్ సమాప్తం, 26 పరుగులు, 2 వికెట్లు. బౌలింగ్లోకి ప్రకాష్ తన 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మంచి లేట్ కట్ షాట్, 4. ఇక్కడ కొద్దిగా ఫీల్డర్కి మిస్ అయినా లేదా గ్యాప్లో వెళ్ళినా అది 4 అండి. డిసైడ్ షాట్. సాజిద్ ఖాతాలోకి 4 పరుగులు. స్ట్రైట్ డ్రైవ్, లాంగ్ ఆన్లో సీను ఫీల్డింగ్ చేస్తున్నారు. కేవలం 1 పరుగు మాత్రమే. సునీల్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. తన ఇన్నింగ్స్ ఖచ్చితంగా కీలకం అయితే అవుతుంది బీడిఎంకి. షాట్కి ప్రయత్నం, ఎడ్జ్ తీసుకుందండి, కేవలం 1 పరుగు మాత్రమే. బ్యాడ్ లక్, ఓవర్ త్రో, 4 runs, టోటల్ 5 runs టీంకి వచ్చాయి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది.
ఫీల్డర్ చేతుల్లోకి బాల్. మంచి మంచి షాట్. స్కోర్ లెగ్ మీదుగా కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. చూద్దాం పవర్ ప్లేలో బీడిఎం ఎంత స్కోర్ పెట్టగలదు. స్లోవర్ బాల్. మరొక పరుగు. 38, 5 ఓవర్లకు 38, 2 వికెట్లు. బౌలింగ్లోకి నిజాం తన 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. మొదటి 2 ఓవర్లో 13 పరుగులు, 1 వికెట్. వా షాట్ అండి, క్యాచా, 6 గివెన్. మంచి షాట్, మంచి షాట్ అండి సునీల్ నుండి. 2వ 6 తన ఖాతాలో. ఆ షాట్స్ ఆడడంలో చాలా స్ట్రాంగ్ అండి అతను. తన స్ట్రెంతే ఆ షాట్. స్ట్రైట్ డౌన్ ద వికెట్. బాలే మంచి షాట్ ఆడతాడు. ఫీల్డర్ చేతుల్లోకి బంతి. డాట్ బాల్. స్లో బాల్. మరొక డాట్ బాల్. వికెట్, వికెట్. సేమ్ షాట్గా ప్రయత్నించారు సునీల్, తను మిస్ చేశాడు. వికెట్, మరొక వికెట్. 3వ వికెట్ కోల్పోయింది బీడిఎం టీం. మంచి బౌలింగ్ నిజాం నుండి. 6 ఇచ్చినా కూడా చక్కటి కంబ్యాక్తో వికెట్ తీసుకున్నాడు. మెయిన్ వికెట్. ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నారనే చెప్పుకోవాలి బీడిఎం టీం. 44 పరుగులకి 3 వికెట్లు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మహేష్. నిజాం తన 2వ వికెట్ తీసుకున్నారు. మంచి డాట్ బాల్. ఓవర్. కేవలం ఈ 6 తప్ప ఇంకెటువంటి ఎక్స్ట్రా పరుగులు అయితే ఇవ్వలేదు నిజాం. తన 3వ ఓవర్లో 19 పరుగులు, 2 వికెట్లు. 6 ఓవర్లకి 44 పరుగులు, 3 వికెట్లు అండి. 114 బంతుల్లో 151 పరుగులు కావాలి బీడిఎం టీంకి విజయాన్ని సాధించాలంటే. రికార్డ్ చేయడం మిస్ చేశానండి. ఇట్స్ ఎ బౌండరీ. మంచి షాట్. పవర్ ప్లే కాబట్టి ఇద్దరు ఫీల్డర్స్ అలౌడ్. మంచి షాట్ సాజిద్ నుండి. పవర్ ప్లే లాస్ట్ ఓవర్. ఆహా, నేను తిప్పడం మిస్ చేశాను, టైం సరిపోలేదు, క్షమించాలి. మంచి క్యాచ్ మోహిత్ నుండి. సూపర్ క్యాచ్ అండి, ఖచ్చితంగా మంచి క్యాచ్ అనే చెప్పుకోవాలి. యాక్చువల్గా అంత రెడీగా అయితే లేడు. నేను కెమెరా తిప్పడంలో టైం సరిపోలేదండి. చక్కటి క్యాచ్. మరొక వికెట్ కోల్పోయింది బీడిఎం టీం. 48 పరుగులకి 4 వికెట్లు. బ్యాటింగ్లోకి బాలాజీ. క్రాంతి తన మొదటి వికెట్ తీసుకున్నాడు. క్రాస్ బాల్. ఫీల్డర్ చేతుల్లోకి బంతి.
షార్ట్ ప్రయత్నం, ఫీల్డర్ చేతుల్లోకి బాల్, డాట్ బాల్. స్లోవర్ బాల్ అండి, క్యాప్, ఇట్స్ క్యాప్ 4. మహేష్ ఖాతాలోకి 4 పరుగులు. స్లో డెలివరీ ట్రై చేశారు బౌలర్, బ్యాట్స్మెన్ చక్కగా అందుకొని క్యాప్ షాట్ ఆడారు లాంగ్ ఆన్ మీదుగా. ఈసారి వా చక్కటి కనెక్షన్, 6, సూపర్ షాట్ మహేష్ నుండి. చాలా చక్కగా అందుకున్నారండి బాల్ని మహేష్. పవర్ ప్లే కంప్లీట్, 59 పరుగులు, 7 ఓవర్లకి 59 పరుగులు, 4 వికెట్లు. 108 బంతుల్లో 136 కొట్టాలి. బౌలింగ్ లోకి పవన్ కుమార్, లో టాస్ బాల్, గ్యాప్ లో షాట్, కేవలం 1 పరుగు మాత్రమే. మంచి బాల్, చాలా చక్కటి బాల్ పవన్ నుండి. ఓహో, క్యాచ్ కి అవకాశం ఉండింది. లో టాస్ బాల్ మిస్. మంచి ఫీల్డింగ్, క్రాంతి మిస్ చేసిన వెనక నిజాము చాలా చక్కగా బ్యాకప్ వచ్చారు. కేవలం 1 పరుగు మాత్రమే. చక్కటి సింగిల్. అద్భుతమైన బాల్, మంచి కీపింగ్ ఫ్రమ్ నుండి. టాస్ బాల్, కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం, 63 పరుగులు, 4 వికెట్లు, 8 ఓవర్లు. బౌలింగ్ లోకి నరేష్ పాకాల, సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. కొన్ని వేల మ్యాచ్లు ఆడుంటాడు ఈయన. చక్కటి ఫీల్డింగ్ అండి, అద్భుతమైన ఫీల్డింగ్ అని చెప్పాలి. మనం రికార్డ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. ఆ టాప్ ఎడ్జ్ ఖచ్చితంగా 4 అయితే వెళ్ళిపోయి ఉండేది, ఖచ్చితంగా చెప్పొచ్చు. 3 పరుగులు సూరి సేవ్ చేశాడు, 3 పరుగులు. టాస్ బాల్, ఈసారి బౌండరీ ఉందా? శ్రీకాంత్ బాల్ వెనక పరిగిస్తానే ఉన్నారు. 4 ఆపుతారా? ఆపారు. కేవలం 2 పరుగులు మాత్రమే. బయట పెట్టుకోవచ్చు. డాట్ బాల్, మరొక డాట్ బాల్. మంచి కంబ్యాక్ బౌలర్ నుండి. మరొక డాట్ బాల్, వరుసగా 3 డాట్ బాల్ అండి. మంచి కంబ్యాక్ బౌలర్ ఉంది. టాస్ బాల్ వేసిన కేవలం 3 పరుగులు మాత్రం ఇచ్చారు. మళ్ళీ షార్ట్ బాల్, కాకపోతే ఫీల్డర్ చేతిలోకి బాల్. ఈ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రం వచ్చాయి. ఓవర్ సమాప్తం, 67 పరుగులు.
9 ఓవర్లకు 67. 96 బాళ్ళకి 127 కావాలి. 7 అప్డేట్ అవ్వాలి. 98 బాల్లో 128 అండి. బౌలింగ్లోకి పవన్ తన మొదటి ఓవర్లో 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. లో టాస్ బాల్. 2కు అవకాశం ఉందా? ఫీల్డర్ మిస్. 4 runs. మిస్ఫీల్డ్ అండి. మిస్ఫీల్డ్ వల్ల 3 అదనపు పరుగులు అనేవి వచ్చాయి. కేవలం ఒక డాట్ బాల్. డాట్ బాల్. క్యాచ్. ఈజీ క్యాచ్ అండి. టాస్ బాల్ ని షార్ట్ ఆడబోయి టాప్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ లైఫ్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. సూరి సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మంచి క్యాచ్ తీసుకున్నారు. 5వ వికెట్ కోల్పోయింది బీడిఎం టీం. స్కోరు చేజబుల్ గానే ఉంది కానీ వికెట్లు వెనువెంటనే కోల్పోతూ ఉన్నారు. బ్యాటింగ్ లోకి నవీన్ ఎటువంటి ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి. డాట్ బాల్. పవన్ తన మొదటి వికెట్ తీసుకున్నారు. మరో డాట్ బాల్. ఫీల్డర్ మిస్. 4కి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. 4 బౌండరీ. మిస్ఫీల్డ్ వల్ల మరొక 3 పరుగులు. 10 ఓవర్లకి 75 పరుగులు. 90 బాళ్ళలో 120. చేయగలరా బీడియం చూడాలి. కాకపోతే 5 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 90 బాళ్ళలో 120. మంచి బౌలింగ్, అద్భుతమైన కీపింగ్ అండి. షాట్ ఫీల్డర్ చేతుల్లోకి. కాకపోతే మంచి ఫీల్డింగ్ పవన్ నుండి. డాట్ బాల్. అద్భుతమైన బాల్. 3 డాట్ బాల్ నరేష్ నుండి. రెండుకు అవకాశం ఉందా? కేవలం 1 పరుగు మాత్రమే. చూద్దాం నవీన్ ఎటువంటి ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి ఈరోజు. వైడ్. వా షాట్ అండి. వా సూపర్ షాట్. పాయింట్ మీదుగా అద్భుతమైన షాట్ అండి నవీన్ నుండి. మంచి షాట్ అండి నవీన్ నుండి.
చక్కటి ఫ్లిక్. బ్యాట్ అండి. 4కి అయితే అవకాశం ఉంది. సో బౌండరీ. నవీన్ తన ఖాతాలో 3వ బౌండరీ వేసుకున్నాడు. ఓవర్ సమాప్తం. 11 ఓవర్లకు 85, 84 బంతుల్లో 110. బౌలింగ్లోకి పవన్ 2 ఓవర్లలో 12 పరుగులు, 1 వికెట్. మంచి షాట్ అండి మహేష్ నుండి. ఫీల్డర్ క్రాంతి ఎటువంటి మిస్టేక్ అయితే చేయరు. 1 పరుగు. నవీన్ నుంచి BDM టీం మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరొక సింగిల్. రెండుకు అవకాశం ఉందండి. పోతారా లేదా చూడాలి. 2 పరుగులు. వచ్చే నేను వెళ్తా. 2 పరుగులు. మరొక డ్రైవ్ షాట్ కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి బాల్. షాట్ అండి. క్యాచ్కి అవకాశం ఉందా? ఎస్, చాలా ఈజీ క్యాచ్. మరొక వికెట్ కోల్పోయింది. బౌలింగ్లో ప్రకాష్ 12 ఓవర్లకి 90 రన్లు, 6 వికెట్లు కోల్పోయింది BDM టీం. చక్కటి బౌలింగ్ ప్రకాష్ నుంచి. సెకండ్ స్పెల్ వేయడానికి వచ్చాడు ప్రకాష్. 4వ ఓవర్, ఫస్ట్ బాల్ డాట్. ఇక్కడ BDMకి 77 బంతుల్లో 105 పరుగులు కావాలి. BDM టీంకి వికెట్లు అనేవి కోల్పోయింది. 6 వికెట్లు. డాట్ బాల్ అగైన్. బ్యాక్ టు బ్యాక్ డాట్ బాల్స్ బ్యాట్స్మెన్కి. ప్రకాష్ నుంచి చక్కటి లైన్ లెంత్ వేస్తున్నాడు. ఇట్స్ అ వైడ్ బాల్. చక్కటి బాల్. ఓవర్లో 3 బాల్ అయిపోయినాయి. 3.3 ఓవర్స్, 26 రన్స్, 1 వికెట్. అగైన్ మళ్ళీ రివర్స్కి ప్రయత్నం. డాట్ బాల్. స్ట్రైక్లో నవీన్ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. 6 బాల్లో 13 రన్లు, 3 బౌండరీలు. చివరి బంతి మిస్ అయింది ఇక్కడ. రైట్ బాల్. మళ్ళీ నిజాం సెకండ్ స్పెల్ వచ్చాడు. 4వ ఓవర్ వేయడానికి. ఆల్రెడీ 3 ఓవర్స్కి 20 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీసుకున్నాడు. మంచి వికెట్ తీసుకున్నాడు నిజాం. సునీల్ రాజు వికెట్ చూసాం మనం ఇందాక స్పెల్లో బౌల్డ్ అనేది. ఓ చక్కటి షాట్ ఇక్కడ చూస్తున్నాము కవర్స్ ద్వారా. మనం చక్కటి షాట్ చూసాం నవీన్ నుంచి మనం. ఓ లోపలికి వేసాడు బాల్ ఇక్కడ. సింగిల్ రన్ బాల్ నుంచి 100 రన్స్ పూర్తి చేసుకుంది BDM టీం. చక్కటి డిఫెన్స్ వస్తున్నాం బాల్ నుంచి.
రిక్వైర్డ్ 95 రన్స్. సింగిల్ రన్. నవీన్ చక్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 200 స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. 9 బాల్కి 18, 4 బౌండరీలు. ఓ ఫైన్ లెగ్ ద్వారా చక్కటి షాట్. ఇక్కడ స్లో బాల్ ట్రై చేశాడు బౌలర్ అనే చెప్పాలి. ఇక్కడ బౌండరీ, ఇట్స్ అ బౌండరీ. 14 ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 105 పరుగులు, 6 వికెట్లు. మళ్ళీ బౌలింగ్ లోకి నరేష్. 2 ఓవర్లు ఆల్రెడీ 14 రన్లు ఇచ్చాడు. చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు. 2 ఓవర్లు 14 రన్లు. స్ట్రైక్ లో బాల్, ఫస్ట్ బాల్ వైడ్. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం. ఇక్కడ బాల్ నుంచి థర్డ్ మ్యాన్ నుంచి కట్ చేశాడు. ఇట్స్ అ బౌండరీ. నైస్ బ్యాటింగ్ చూస్తున్నాం మనం బాల్ నుంచి. అవుట్ సైడ్ హాఫ్ స్టంప్. థర్డ్ మ్యాన్ ద్వారా మంచి ఫ్లిక్ చేశాడు. బౌండరీ. బౌండరీ తర్వాత మంచి చక్కటి డిఫెన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం బాల్ నుంచి. బౌండరీ తర్వాత సింగిల్ బాల్ నుంచి చక్కటి బాల్ వేస్తాం నరేష్ నుంచి మనం. స్ట్రైక్ లో నవీన్. ఓ గ్రేట్ బౌలింగ్, గ్రేట్ బౌలింగ్ ఇక్కడ. ఓ గ్రేట్ బౌలింగ్ ఇక్కడ. వైడ్ ప్లేస్ ఇక్కడ. ఓవర్ త్రో ఇక్కడ. 1 రన్ వచ్చింది. బాల్ ఆన్ స్ట్రైక్ ఇక్కడ. ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. డ్రాప్ క్యాచ్ ఇక్కడ. ఫోన్ నుంచి స్లైట్ ఎడ్జ్ అయింది. స్లైడ్ మళ్ళీ ఎడ్జ్ అయింది ఇక్కడ. రివర్స్ కి ప్రయత్నం. ఓవర్లో చివరి బంతి. బీడిఎం టీంకి కావాల్సింది 82 పరుగులు మాత్రమే. చివరి 10 ఓవర్లు. చివరి బంతి నరేష్ నుంచి చూస్తాం మనం ఇక్కడ. 3వ ఓవర్. చక్కటి బ్యాటింగ్ ఇక్కడ. మిడ్ వికెట్ ద్వారా. ఇట్స్ అ సింగిల్ రన్ అని చెప్పాలి. మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. 10 ఓవర్లకి 81. బౌలింగ్ లోకి పవన్. తన 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. సెకండ్ స్పెల్. ఓ చక్కటి బ్యాటింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఫుల్ టాస్. 2 రన్లుగా మారుస్తారా ఇక్కడ? లేదు, సింగిల్ రన్ కి ఆగిపోయారు. వీక్ రన్నింగ్ అని చెప్పాలి బిట్వీన్ ద వికెట్స్. గట్టిగా కొట్టాడు నవీన్. ఆఫ్ సైడ్. చక్కటి బౌలింగ్ చూస్తున్నాం. చాలా సేపు తర్వాత డాట్ బాల్ అయింది ఇక్కడ పవన్ బౌలింగ్ లో. ఓ గ్రేట్ బాల్, గ్రేట్ బాల్ ఇక్కడ. వైస్ ఫుల్ టాస్ ఇక్కడ. ఫుల్ టాస్ బాల్. కాటన్ బాల్ ఛాన్స్ ఇక్కడ పవన్ కి. అలర్ట్లో లేడు. బాల్ ఆపదామని చూసాడు కానీ బాల్ పట్టాలనుకోలేదు. ఈరోజు లక్ అనేది నడుస్తుంది ఇక్కడ నవీన్ కి.
ఇక్కడ మళ్ళీ చక్కటి స్టార్ట్ మనం చూస్తున్నాం కవర్స్ ద్వారా. చక్కటి ఫీల్డింగ్ నిజాం నుంచి. ఒక బౌండరీ అనేది ఆపేశాడు. 16 ఓవర్లు కంప్లీట్ అయిపోయి 118 పరుగులు, 54 బాళ్ళకి 77. బౌలింగ్ లో మార్పు. మోహిత్ 16 ఓవర్ల తర్వాత తన మొదటి ఓవర్ వేయడానికి వచ్చాడు. ఇక్కడ స్ట్రైక్ లో నవీన్ 14 బంతులు 24 పరుగులు, 5 బౌండరీలు. చక్కటి స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఉన్నాడు. ఓ ఎడ్జ్ అయింది ఇక్కడ బ్యాట్స్మెన్ కి, కనెక్షన్ కుదరలేదు. లాంగ్ ఆఫ్ మీదుగా చక్కటి షాట్. ఇక్కడ సింగిల్ రన్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఓ మళ్ళీ వచ్చింది. సార్ డాట్ బాల్. ఇక్కడ చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం మోహిత్ నుంచి. 4 బంతుల్లో 2 డాట్లు 2 సింగిళ్ళు. చక్కగా 16 ఓవర్ తర్వాత మోహిత్ తీసుకొచ్చారు బౌలింగ్లోకి కెప్టెన్. ఇక్కడ స్ట్రైట్, ఇక్కడ మళ్ళీ అగైన్ స్ట్రైట్. ఇక్కడ నవీన్ చూడవచ్చు మనం. బ్యాక్ టు బ్యాక్ లైఫ్ అని వచ్చాయి, అది కూడా బౌలర్లు వచ్చాయి, కాటన్ బౌల్స్. అతను బౌండరీ కొట్ట కూడా బౌలర్లు కొడతాడు. మళ్ళీ ట్రై చేశాడు. ఇక్కడ కవర్స్ ద్వారా క్యాచ్ ఉందా? ఇక్కడ కవర్స్ ద్వారా బాల్ అనేది వెళ్ళిపోయింది బౌండరీ. ఓవర్ చాలా చక్కగా జరిగింది. చివరి బంతి బౌండరీ వెళ్ళిపోవడం వల్ల 6 రన్లు వచ్చాయి. తర్వాత ఓవర్ నరేష్ వచ్చేసారు 4వ ఓవర్ వేయడానికి. చక్కటి బ్యాటింగ్ వస్తాం మనం ఇక్కడ థర్డ్ మ్యాన్ ద్వారా. బాల్ చాలా చక్కగా ఆడతాడు. ఆ షాట్స్ అనేవి పాయింట్ కానీ, థర్డ్ మ్యాన్ కానీ, గల్లీ కానీ చాలా చక్కగా ఆడతాడు బాలు. మళ్ళీ నరేష్ తన 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆల్రెడీ 24 రన్లు ఇచ్చినాడు ఇప్పటి వరకు. స్ట్రైక్లో నవీన్. ఓ ఇక్కడ ఫుల్ టాస్ బాల్. ఇక్కడ 2 రన్స్ వెళ్తారా? రెండు రన్లనే మనం ఈ బ్యాట్స్మెన్ నుంచి చూడలేకపోతున్నామండి. సింగిల్ రన్నే, 2 కూడా సింగిల్ రన్లే. 3 రన్ల ఛాన్స్ ఉన్నా కూడా సింగిల్ రన్ తీసేటట్టున్నారు ఈ బ్యాట్స్మెన్లు. మళ్ళీ సింగిల్ రన్ ఇక్కడ. చక్కటి బ్యాటింగ్ చూస్తున్నాం నవీన్ నుంచి మనం. ఏ మాత్రం వికెట్ ఛాన్స్ ఇవ్వడం లేదు నవీన్. చాలా బాగా ఆడుతున్నాడు బ్లాక్ బాల్స్ ని కూడా. వికెట్ బౌలింగ్ అనేది చాలా బాగా వస్తున్నాడు నరేష్. ఓ చక్కటి బ్యాటింగ్ చూస్తాం మనం ఇక్కడ బాల్ నుంచి. చక్కటి టచ్ ఇక్కడ, సింగిల్ రన్. ఓవర్ 18 ఓవర్లు కంప్లీట్ అయిపోయి 129 పరుగులు, 6 వికెట్లు. మోహిత్ తన 2వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఫుల్ టాస్ ఇక్కడ, షాట్ ఇక్కడ. ఓ గ్రేట్ ఫీల్డింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ, మంచి ఫీల్డింగ్. ఓ గ్రేట్ షాట్ ఇక్కడ నవీన్ నుంచి. చక్కటి షాట్ చూసాం మనం ఇక్కడ. హ్యూజ్ సిక్సర్ అని చెప్పాలి. స్ట్రైట్ టు ద లాంగ్ ఆన్ నవీన్ నుంచి. చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నాడు ఇక్కడ మీడియం టీం తరపు నుంచి నవీన్. మళ్ళీ ఇక్కడ చెప్పాలి లో ఫుల్ టాస్.
మొత్తానికి 2 రన్లు పరిగెత్తాడండి బాలు. చక్కటి డాట్ బాల్ మోహిత్ నుంచి చూస్తున్నాం మనం. ఓ గ్రేట్ డాట్ బాల్ ఇక్కడ మోహిత్ నుంచి. చక్కటి డాట్ బాల్ చూస్తున్నాం 6 తర్వాత. చక్కటి బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ డాట్ బాల్ చూస్తున్నాం మోహిత్ నుంచి. మంచి బౌలింగ్ అనేది చేస్తున్నాడు మోహిత్. 37 బంతులు 57 పరుగులు రిక్వైర్డ్. బీడిఎంకి పోరాడుతున్నారని చెప్పాలి ఒక విధంగా. ఎర్లీగా ఇక్కడ వికెట్లు కోల్పోయింది. లాంగ్ ఆన్ మీదుగా ఇక్కడ షాట్ ఇక్కడ ఆపుతాడా? మంచి ఫీల్డింగ్ చేస్తున్నాం ప్రకాష్ నుంచి. ఇట్స్ అ సింగిల్ రన్ ఓవర్. 6 ఓవర్లకి 56. 36 బంతులకి 56 కావాలి. 19 ఓవర్లు అయిపోయాయి. పార్ట్నర్షిప్ అనేది 50 రన్లు పూర్తి చేసుకున్నారు 43 బంతుల్లో. నవీన్ అండ్ పెళ్ళకూరి బాలు 43 బంతుల్లో 50 పార్ట్నర్షిప్. ఒక చక్కటి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశారు బీడిఎం టీంకి అత్యవసర పరిస్థితుల్లో. 36 బంతుల్లో 56 పరుగులు కావాలి బీడిఎం టీంకి గెలవడానికి. 83 ఛాంపియన్స్కి 4 వికెట్లు చాలు గెలవడానికి. బౌలింగ్లోకి ప్రకాష్, మళ్ళీ ప్రకాష్ వచ్చాడు ఇక్కడ. నో ఫీల్డర్ ఇక్కడ, నో ఫీల్డర్ ల్యాండ్ ఇక్కడ. 2 రన్స్ ఇక్కడ నవీన్ కి. ప్రకాష్ రాగానే క్యాచ్ అవకాశం ఇచ్చాడు తన బౌలింగ్తో. చివరి ఓవర్ వేస్తున్నాడు స్పెల్లో. ఓ చక్కటి షాట్ స్కోర్ లెగ్ ద్వారా. ఇప్పటి వరకు ఆ ప్లేస్ ఎవరు ఆడలేదు ఇక్కడ. ఫస్ట్ టైం మోహన్ సింగిల్ ఆడాడు ఇక్కడ రాగానే. చక్కటి డాట్ బాల్ చూస్తున్నాం ప్రకాష్ నుంచి. చివరి బంతి 20 ఓవర్లో 143 పరుగులు 7 వికెట్లు కోల్పోయింది బీడిఎం టీం. తన స్పెల్లో ప్రకాష్ చివరి బంతి వేస్తున్నాడు. మళ్ళీ షాట్కి ప్రయత్నం ఇక్కడ. 2 రన్స్ వెళ్తారా? సింగిల్ రన్ కంప్లీట్ చేసుకున్నారు. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 20 ఓవర్లు 144 పరుగులు. నరేష్ పాకాల తన చివరి ఓవర్ వేయడానికి వస్తున్నాడు. చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు అండి. 4 ఓవర్లు 28 రన్ల పరుగులు ఇచ్చున్నాడు. నో వికెట్ ఇప్పటి వరకు. చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు. ఓ లెగ్ సైడ్ వేసాడు ఇక్కడ. ఫైన్ లెగ్ ద్వారా బౌండరీ. ఫైన్ లెగ్ ద్వారా బౌండరీ. ఫస్ట్ బాలే బౌండరీ. ఫైన్ లెగ్ ద్వారా నవీన్ ఆడుతాడా? అలాంటి షాట్ అన్నట్లు ఆడాడు నవీన్. గ్రేట్ బ్యాటింగ్ చూస్తున్నాడు నవీన్ నుంచి. చక్కటి షాట్ ఇక్కడ పాయింట్ ద్వారా. నవీన్ ఆ షాట్ చాలా బాగా ఆడతాడు. ఆ పాయింట్ షాట్స్ అనేది చాలా బాగా ఆడతాడు నవీన్. 50 రన్స్ నవీన్. గ్రేట్ బ్యాటింగ్ నవీన్. బ్యాటా నవీన్. 50 రన్స్ మీడియం తరపున నవీన్. చక్కటి బ్యాటింగ్ 33 బాల్స్లో. చక్కటి షాట్ ఇక్కడ లాంగ్ ద్వారా మళ్ళీ హిట్ చేశాడు. నవీన్ చాలా బాగా ఆడుతున్నాడు. 34 బంతుల 51 పరుగులు 7 బౌండరీలు 1 సిక్సర్. టీం గెలుపు కోసం తను సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. స్ట్రైక్లో తలపతి మోహన్. ఓ ఇట్స్
లూజ్ బాల్ చాలా బాగా. చివరి రెండు బంతులు మిగిలి ఉన్నాయి ఈ ఓవర్లో. బాగుంది కానీ కానీ మోహన్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ టీం. ఓ కవర్స్ ద్వారా చక్కటి షాట్ ఇక్కడ చూస్తున్నాం మనం మోహన్ నుంచి. ఇట్స్ అ బౌండరీ. లూజ్ బాల్ పడిందనే చెప్పాలి. స్పెల్లో నరేష్ బౌలింగ్ లో చివరి బంతి. ఎక్సలెంట్ బాల్ ఇక్కడ, మంచి స్లాట్ లో ఉంది బాల్. అయితే కనెక్షన్ అయితే కుదరలేదు బ్యాట్స్మెన్ కి. ఇట్స్ డాట్ బాల్. ఇక్కడ 21 ఓవర్లు అయిపోయినాయి, 155 పరుగులు, 440 రన్లు రిక్వైర్డ్ BDM టీమ్ కి. మళ్ళీ బౌలింగ్ లోకి పవన్ తన చివరి ఓవర్ ఆడడానికి వచ్చాడు స్పెల్ లో. ఫుల్ టాస్ బాల్ రాగానే ఫుల్ టాస్ బాల్ ఇక్కడ మిడ్ వికెట్ ద్వారా సింగిల్. ఇక్కడ ఫుల్ టాస్ బాల్ చూస్తున్నాం. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్, సెకండ్ బాల్ చూస్తున్నాం మనం ఇక్కడ మోహన్ స్ట్రైక్ లో. ఓ ఆఫ్ సైడ్ ఇక్కడ రూమ్ తీసుకొని మరి ఆడాడు. ఇక్కడ సింగిల్ రన్ ఇక్కడ థర్డ్ మ్యాన్ ద్వారా. పెద్ద షాట్స్ కి ప్రయత్నిస్తున్నారు. కావాల్సింది 10 రిక్వైర్డ్ ఓవర్ కి. ఇద్దరు బ్యాట్స్మెన్ హిట్టింగ్ మోడ్ లో ఉన్నారు. BDM టీమ్ కి ఇంకా 38 పరుగులు కావాలి 22 బంతుల్లో. ఓ కవర్స్ ద్వారా వికెట్. నవీన్ చాలా బాగా ఆడాడు. 35 బంతుల్లో 52 పరుగులు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు BDM తరపున. చివరి 2 వికెట్లు. న్యూ బ్యాట్స్మెన్ శివరాజు స్ట్రైక్ లో 3 బంతులు వేసాడు ఇప్పటి వరకు. పవన్ కుమార్ 3 వికెట్లు తీసుకున్నాడు ఆల్రెడీ. లాస్ట్ ఓవర్ తన స్పెల్లో. స్ట్రైక్ లో శివ 3 బంతులు మిగిలి ఉన్నాయి. ఓ గ్రేట్ బౌలింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ. గ్రేట్ బౌలింగ్ పవన్ నుంచి. మంచి స్పెల్ అనేది. తన 5వ ఓవర్ వేస్తున్నాడు. 22 రన్లే ఇచ్చాడు ఇప్పటి వరకు. 3 వికెట్లు తీసుకున్నాడు. చక్కటి బౌలింగ్ అనే చెప్పాలి ఇక్కడ. ఓ ఈ బాల్ స్లాట్ లో ఉంది. శివ దాన్ని 6 తరలించాడు. స్లాట్ లో ఉంది బాల్. ఆల్రెడీ ఈ ఓవర్లో ఒక బౌండరీ వచ్చేసింది. ఓ గ్రేట్ క్యాచ్ ఇక్కడ. గ్రేట్ క్యాచ్ అని చెప్పాలి. ప్రకాష్ నుంచి కవర్స్ లో గ్రేట్ క్యాచ్. సింగిల్ హ్యాండ్ క్యాచ్ ఇక్కడ. మ్యాచ్ టర్నింగ్ క్యాచ్ ఏదైనా ఉందంటే అది ఇదే అవ్వచ్చు. బౌలింగ్ లోకి మోహిత్ 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. చక్కటి బౌలింగ్ ఇక్కడ. ఓవర్ త్రో ఇక్కడ బైస్ ద్వారా 2 రన్లు. డాట్ బాల్ కానీ ఇక్కడ బైస్ రూపంలో 2 రన్లు వచ్చాయండి. 17 బాల్ 30 రన్లు. ఓ చక్కటి బౌలింగ్ చేస్తున్నాం ఇక్కడ. ఓ ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. మోహిత్ చక్కటి బౌలింగ్ చూస్తున్నాం మనం. చివరి 1 వికెటే ఉంది BDM కి. ఓ ఇట్స్ అ డెడ్ బాల్ ఇక్కడ. 15 బంతుల్లో 29 పరుగులు కావాలి BDM టీం గెలవడానికి. అదే 83 ఛాంపియన్స్ కి 15 బాల్. 83 ఛాంపియన్స్ కి 1 వికెట్ చాలు. ఓ చక్కటి బౌలింగ్ మోహిత్ నుంచి. ఓవర్లో చివరి 2 బంతులు బౌండరీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మోహన్ నుంచి? చక్కటి షాట్ ఇక్కడ. స్ట్రైట్ గా కొట్టాడు. ఇట్స్ అ బౌండరీ. ఇక్కడ మనం అనుకున్న విధంగానే 13 బంతుల్లో 24. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం ఇక్కడ మోహన్ నుంచి. చివరి వికెట్ ఇక్కడ పోరాడుతుందని చెప్పాలి గెలుపు కోసం BDM టీం నుంచి. చివరి వికెట్
13 బంతులు 24. చివరి బంతి ఈ ఓవర్లో. మళ్ళీ క్లోజ్ ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయిందా ఫీల్డర్ కి. ఇట్స్ అ వికెట్. ఆల్అౌట్ అయిపోయారండి. ఆల్అౌట్ అయిపోయింది ఇక్కడ బీడియం టీం. 171 పరుగులకి ఆల్అౌట్. మ్యాన్ ఆఫ్ ఇంకా రాలేదు.